ఒక బొల్లిమచ్చలున్న సైకో హంతకుడు చేసిన హత్యా నేరాల్ని ఎలా పరిశోధిస్తారు, చివరికి హంతకుడు ఎలా పట్టుబడతాడు అనేది ఈ కళ్ళు మూసుకో అనే కథ. టెంపోరావు గారు అద్భుతంగా రాశారు ఈ కథని. అతడు మెల్లిగా వెళ్ళి 5వ అంతస్తుకు చేరుకున్నాడు. మెట్ల పక్కనే నడవలో వగరుస్తూ కాసేపు నిలబడ్డాడు. సమీపంలో ఉన్న ఫ్లాట్లోంచి బయటకొస్తున్న పద్మావతి అతడి వైపు చూసి ఉలిక్కిపడింది. ఆమె ధైర్యం చేసి అతడి పక్క నుంచి వెళ్తూ ఆగింది. ఎవరు కావాలి? ప్రశ్నించింది ఆమె. ఇంకా పైకెళ్ళాలి అన్నాడతను. ఆమె నడమ మధ్యలో ఉన్న లిఫ్ట్ వైపు నడిచింది. లిఫ్ట్లో ఆమె కిందకి వెళ్ళిపోయింది. అతడు నడవ పొడుగునా చూశాడు. నడవలో ఎవరూ లేరు. నడవమ్మట గబగబా నడిచాడు అతను. ఫ్లాట్ నంబర్ 125 ముందు ఆగాడు. పక్కకు తిరిగి నడవ పొడుగున మళ్ళా చూశాడు. ఎవ్వరూ లేరు. అతను తలుపును తట్టాడు. తలుపు తెరవబడింది. అతడు తటాలన లోపలికి దూరాడు. గదిలో ఉన్న యువతి అతడి వైపు భయంతో చూసింది. వీపుతో తలుపు మూసి అతడు ఆమెకేసి సూటిగా చూశాడు. ఆమె నోరు తెరుస్తోంది. అరుస్తుందేమో. అరవకు, నిన్నేం చేయను, నాకు మంచినీళ్లు కావాలి అన్నాడతను. ఆమె తలుపుకు దూరంగా నిలబడి ఉంది. అతడి వైపు క్షణకాలం చూసింది. అతని మొహం మీద తెల్లటి బొల్లి చారాలు ఉన్నాయి. వేళ్లు తెల్లబడి ఉన్నాయి. అతడు పిశాచంలాగా కనిపిస్తున్నాడు ఆమెకు. తెల్ల పిశాచం. ఇంగ్లీష్ వాళ్ళు తెల్లగా ఉంటారు, కానీ వాళ్ల తెలుపు కాదది. రోగం సమకూర్చిన తెలుపిది. మంచినీళ్ళు ఇస్తే అతను పోతాడేమో. ఆమె లోపలికి వెళ్ళింది. స్టీల్ గ్లాసులో అతడికి నీళ్లు ఇస్తే ప్రమాదం. ప్లాస్టిక్ గ్లాసులో నీళ్లు తీసుకొని వెనక్కి తిరిగింది. నీళ్లు తాగాక అతను పోకపోతే తనేం చేయాలి? ఆమె మెదడులో ప్రశ్న తలెత్తింది. ఎలాగో అతడిని బయటకు పంపించి తను తలుపు మూసుకోవాలి. ఇటుపైన ఎవరో తట్టగానే తను వెంటనే తలుపు తీయకూడదు. ఆమె చేతిలో ప్లాస్టిక్ గ్లాసు ఎర్రగా మెరుస్తోంది. అతను తలుపుకు దగ్గరగా లేడిప్పుడు. తలుపు వైపు చూసి ఆమె తుళ్ళిపడింది. పైన గడియలు, మధ్య గడియలు బిగించాడు అతను. తలుపు గడియలు తీసేయి అరిచింది ఆమె. ప్యాంట్ జోబులోంచి అతడు కత్తిని పైకి తీశాడు. గ్లాసును అతని ముఖం మీదకు విసిరింది ఆమె. గ్లాస్ కింద పడింది. నీళ్లు అతని ముఖం మీద పడ్డాయి. పెదవుల మీద పడిన నీళ్ల చుక్కలను అతడు చప్పరిచ్చాడు. ఆమె లోపలికి పరిగెత్తింది. తలుపు మూయబోయింది. అతడు కాలుతో తన్ని ఆమె వెనకే పరిగెత్తాడు. ఆమె అరుస్తూ వంటిట్లోకి దూసుకెళ్లి తలుపును మూయడానికి ప్రయత్నించింది. పళ్ళు పటపటా కొరుకుతూ అతడు తలుపును తోశాడు. కత్తిని పైకెత్తి అతడు ఆమె ఎదురుగా నిలబడ్డాడు. ఆమె గ్యాస్ స్టవ్ పక్కకు జరిగింది. గట్టిగా అరిచింది. అతను ఆమె వైపు దూకి నోరు నక్కేశాడు. బొల్లి మచ్చలున్న అతని చెయ్యి నోరును కప్పగానే ఆమె గింజుకోసాగింది. కానీ అతను పట్టు వదలలేదు. కత్తి కొసను ఆమె గుండెల మీదన పెట్టాడు. కళ్ళు మూసుకో అరిచాడు అతను, నోటి మీదున్న చేతిని తీసేస్తూ. భయంతో ఆమె కళ్ళు మూసుకుంది. అతను దగ్గరగా వాలి ఆమె పెదవులను ముద్దు పెట్టుకున్నాడు. ఆమె కొద్దిగా వెనక్కి జరిగి అతడు ముఖం మీద టక్కున ఉమ్మేసింది. అతను రుమాలతో మొహాన్ని దుడుచుకుని 2 చేతులతో ఆమెను బలంగా పట్టుకుని ఒంటిట్టి గచ్చు నేల మీద పడేశాడు. తల గచ్చు నేల కొట్టుకుంది. ఆమె బాధగా అరిచింది. నోర్మొయ్ అన్నాడు తను. నన్నేమీ చేయకు, నా నగలు, ఇంట్లో ఉన్న డబ్బు నీకు ఇచ్చేస్తాను అందామె. నువ్వు నన్ను కొనలేవు అన్నాడతను. నీకేం కావాలి అని అడిగింది. నువ్వే అన్నాడతను. ఈ లోకంలో నేనొక్కతనే నీకు దొరికానా? నిన్ను చాలాసార్లు చూశాను. థియేటర్లో, బీచ్ ఒడ్డున నీ అందం నన్ను ఆకర్షించింది అని అన్నాడతను. ఇప్పుడు నన్ను ఏం చేస్తావు? నిన్ను అనుభవించి నేను వెళ్ళిపోతాను. నువ్వు అల్లరి చేయకుండా ఉంటే ఈ లోకంలో నువ్వు బ్రతికే ఉంటావు. ఆమెకు తన భర్త గుర్తొచ్చాడు. తను బ్రతికి ఉండలేకపోతే భర్త ఆత్మహత్య చేసుకుంటాడు. తను లేని లోకంలో అతను జీవించలేడు. భర్త కోసమే తను బ్రతకాలి. ఆ రాక్షసుని కోరికను తీర్చుకోనివ్వాలి. ఆమె గింజుకోలేదు. కళ్ళు మూసుకొని నేల మీద వెల్లికలా పడుకునుంది. అతను తన పని కానిచ్చాడు. ఆయాసపడుతూ అతను పక్కనే కూర్చున్నాడు. ఆమె కళ్ళు తెరిచి అతని వైపు చూసింది. అల్లరి లేకుండా నీ కోరిక తీరింది, వెళ్ళిపో అందామె. అతను ఆమెకేసి చూస్తున్నప్పుడు అతని కనుగుడ్లు ఆమె మీద కేంద్రీకృతం అయ్యాయి. కనురెప్పలు కదలడం లేదు. అతని మూతి బిగుసుకుపోయింది. ఆ క్షణంలో అతడిని చూసి ఆమె భయపడి లేవబోయింది.
కానీ ఆమె లేవలేదు. అతని చేతిలోని కత్తి ఆమె గుండెల్లోకి దిగింది. ఆమె అరవకుండా నోరును చేత్తో కప్పాడు అతను. ఆమె కనుగుడ్లు అతడి వైపే చూస్తున్నాయి. అబద్ధం ఆడినందుకు అతడిని నిందిస్తున్నాయి. ఆమె ధరించిన చీర రక్తంతో ఎర్రబడింది. అతడు ఆమె చీరకి కత్తిని తుడిచి శుభ్రం చేసేశాడు. అతడు లేచాడు. పక్కనున్న పడగదిలోకి వెళ్ళాడు. మంచం మీద ఒత్తైన ఫోమ్ బెడ్ ఉంది. అతను బెడ్ వైపు కోపంగా చూశాడు. కత్తితో ఫోమ్ బెడ్ను అనేక చోట్ల పొడిచి పీకాడు. దుప్పటి కవరు తెగి ఫోమ్ రబ్బరు పైకి కనిపిస్తోంది. అతడు ముందు గదిలోకి పరిగెత్తాడు. గడియలు తీసి తలుపు తెరిచి గుమ్మం దాటి బయటకు చూశాడు. నడవలో ఎవరు లేరు. తలుపు దగ్గరగా మూసి అతను బయటకు నడిచాడు. మేడ మెట్లమ్మట తొందరగా కిందకి దిగాడు. అతను రోడ్డు మీదకి చేరుకున్నాడు. పేవ్మెంట్ అమ్మట అతడు గబగబా నడిచాడు. 125 నంబర్ ఫ్లాట్లో ఉన్న టెలిఫోన్ మోగింది. రిసీవర్ని ఎత్తడానికి ఎవరూ లేరు. టెలిఫోన్ ఆగిపోయింది. మళ్ళా మోగింది. కాసేపట్లో టెలిఫోన్ మోగడం ఆగిపోయింది. కృష్ణమూర్తి కారు నాపి లిఫ్ట్లో 5వ అంతస్తులోకి చేరుకున్నాడు. నడవమ్మట వేగంగా అతను తన ఫ్లాట్ వైపు నడిచాడు. టైం 2 దాటింది. 2 సార్లు అతను తన ఇంటికి ఫోన్ చేశాడు. టెలిఫోన్ మోగుతోందే గాని ఎవ్వరూ రిసీవర్ని ఎత్తడం లేదు. తన భార్య మాలతి తనతో చెప్పకుండా ఎక్కడికి వెళ్ళదు. ఆఫీసు వదిలి కృష్ణమూర్తి వెంటనే ఇంటికి చేరుకున్నాడు. ముందు గుమ్మం తలుపు తెరిచే ఉంది. అతడు తలుపును తోసుకొని లోపలికి వెళ్ళాడు. మాలతి పిలిచాడు అతను. అతను పడగదిలోకి చేరుకున్నాడు. పడగదిలోని పరుపు కేసి అతడు చూశాడు. పరుపు అనేక చోట్ల తెగి ఉంది. ఫోమ్ రబ్బర్ పైకి కనిపిస్తోంది. పరుపును చూసి అతడు గాబరా పడుతూ వంటగదిలోకి వెళ్ళాడు. నేల మీద పడున్న మాలతిని చూసి అతడు భయంకరంగా అరిచాడు. పిచ్చిగా అతను ఆమె వైపు చూశాడు. ఆమె జాకెట్టు బ్రా ఊడి ఉన్నాయి. ఆమె ధరించిన చీర మోకాళ్ల పైకి లేచి ఉంది. రక్తం మరకల్ని అతను గాబరాతో గుర్తించాడు. తన భార్య ఈ లోకంలో లేదు. ఆమె మీద పడి అతను వెక్కి వెక్కి ఏడ్చాడు. 10 నిమిషాల తర్వాత అతను లేచాడు. కళ్ళు తుడుచుకున్నాడు. భార్య వైపు తదేకంగా చూశాడు. తన భార్యకు అపచారం జరిగింది. ఆమె చీరను పాదాల వరకు లాగాడు. జాకెట్ని సరిచేసి అతను హుక్కును పెట్టాడు. పడగదిలోంచి అతను ముందు గదిలోకి చేరుకున్నాడు. మూలగా టేబుల్ ఉన్న ఫోన్ దగ్గరికి అతడు వెళ్ళాడు. రిసీవర్ నెత్తి ఒక నెంబర్ని తిప్పాడు. అశ్వత్థామ స్పీకింగ్ అంది అటువైపు కంఠం. అశ్వత్థామ గారు, నేను కృష్ణమూర్తిని, ముల్లార్ అండ్ ఫిలిమ్స్ కంపెనీ మేనేజర్ని అన్నాడు అతను. హలో మిస్టర్ కృష్ణమూర్తి, ఎలా ఉన్నారు అడిగాడు అశ్వత్థామ. మీరు వెంటనే మా ఫ్లాట్కి రండి. కింగ్ బిల్డింగ్స్, ఫ్లాట్ నెంబర్ 125 అన్నాడు అతను. ఏమైంది? ఎవడో కిరాతకుడు నా భార్య మాలతిని హత్య చేశాడు. పోలీస్ రిపోర్ట్ ఇచ్చారా? ఇస్తాను అన్నాడు కృష్ణమూర్తి. మీరు ముందు పోలీస్ రిపోర్ట్ ఇవ్వండి, నేను వస్తున్నాను అన్నాడు అశ్వత్థామ. థ్యాంక్స్ సార్ అని కృష్ణమూర్తి రిసీవర్ని పెట్టేశాడు. వెంటనే సమీపంలో ఉన్న పోలీస్ స్టేషన్కి ఫోన్ చేసి జరిగింది చెప్పాడు అతను. శవమున్న గదిలోకి ఎవరిని వెళ్ళనివ్వకండే, ఇన్స్పెక్టర్ ప్రతాప్ అక్కడికి వస్తారు అన్నాడు ఒక అతను. థ్యాంక్స్ అని కృష్ణమూర్తి రిసీవర్ని పెట్టేశాడు. అశ్వత్థామ మిస్ సురేఖ వంటగదిలో ఉన్నారు. వాళ్ల పక్కనే ఇన్స్పెక్టర్ ప్రతాప్, కృష్ణమూర్తి నిలబడి ఉన్నారు. మాలతి శవాన్ని అశ్వత్థామ పరీక్షగా చూశాడు. కత్తి ఆమె గుండెల్లోకి దిగింది. చీర మీద, జాకెట్ మీద రక్తం మరకలు ఉన్నాయి. నేల మీదకి కారి రక్తం గడ్డగట్టింది. అశ్వత్థామ సీరియస్గా కృష్ణమూర్తి వైపు చూశాడు. ఎవరు మీ ఇంటికి వచ్చి ఉంటారో మీరు చెప్పగలరా? ప్రశ్నించాడు అశ్వత్థామ. నేను లేనప్పుడు నా మిత్రులు ఎవరూ రారు అన్నాడు అతను. మాలతిని మీరు ప్రేమించే పెళ్లి చేసుకున్నారా? ఆమె నా ప్రాణం సార్. ఆమె లేకుండా నేను బ్రతకలేను. మాది లవ్ మ్యారేజ్ కాదు. పెళ్లి చూపులకు వెళ్ళి నేను ఆమెను ప్రేమించాను. మా పెళ్ళయ్యాక ఆమె ప్రేమ ఇంకా పెరిగింది అన్నాడు కృష్ణమూర్తి. నడవలో కానిస్టేబుల్స్ ప్రచారాలు చేస్తున్నారు. కృష్ణమూర్తిని సమీపంలో ఉన్న ఇన్స్పెక్టర్ ప్రతాప్కి వదిలేసి బయటికి వెళ్ళాడు అశ్వత్థామ. నడవలోకి చేరుకున్నాడు. ఒక స్త్రీ నడవలో నిలబడి ఉంది. ఆమె వైపు నడిచాడు అశ్వత్థామ. మిస్ సురేఖ అతడిని వెంబడించింది. ఫ్లాట్ నెంబర్ 25లోకి ఎవరు వెళ్లారో మీరు చూసారా అని అడిగాడు అశ్వత్థామ. ఎవరు వెళ్లారో నేను చూడలేదు సార్. నేను బయటికి వెళ్తుంటే ఒక అతను మెట్ల దగ్గర నిలబడి ఉన్నాడు.
ఎవరు కావాలి అని అడిగాను నేను. పైకి వెళ్ళాలి అన్నాడతను, అంది పద్మావతి. అతడు ఎలా ఉంటాడు? భయంకరంగానే ఉన్నాడు. మొహం నిండా బొల్లిచారలు, చేతివేళ్లు తెల్లగా ఉన్నాయి. అతన్ని చూస్తే అసహ్యమేస్తుంది అందామె. మాలతి అరుపు మీరు విన్నారా అని అడిగాడు అశ్వత్థామ. నేను పని మీద బయటికి వెళ్ళిపోయాను. నేను తిరిగి వచ్చేసరికి అతను ఇక్కడ లేడు అందామె. అతను పైకి వెళ్ళాడేమో అన్నాడు అశ్వత్థామ. అది నాకు తెలియదు సార్ అందామె. 125 పక్క ఫ్లాట్లో ఎవరూ లేరా? ఎవరు ఉండరు. భార్యాభర్తలు ఇద్దరు ఉద్యోగాల మీద వెళ్ళిపోతారు. ఉద్యోగం చెయ్యనిది నేను ఒక్కదాన్నే. నేను కూడా బయటికెళ్ళాను అందామె. అశ్వత్థామ మిస్ సురేఖ మేడ మెట్లెక్కి 6వ అంతస్తు చేరుకున్నారు. మెట్లకు సమీపంగా ఉన్న ఫ్లాట్లో ఒక ముసల్ది ఉంది. ఆమె గుమ్మం ముందు నడవలో కూర్చునుంది. అశ్వత్థామ ఆమె ముందుకు నడిచాడు. మధ్యాహ్నం 1:02 మధ్య ఇక్కడికి ఎవరైనా వచ్చారా అడిగాడు అశ్వత్థామ. పోస్ట్ వాడు వచ్చాడు అందామె. ముఖం నిండా బొల్లి చారలున్న అతను వచ్చాడా? లేదు సార్. ఎవరైనా వస్తే తప్పక నాకు కనిపించి ఉండేవారు. లిఫ్ట్లో వచ్చినా మెట్లకి వచ్చినా నాకు కనిపిస్తారు అందామె. మీ పేరు అడిగాడు అతను. లక్ష్మి అందామె. మీరు బయట ఎంతసేపటి నుంచి కూర్చున్నారు? 12 నుంచి నేను ఇక్కడే కూర్చున్నాను అందామె. అశ్వత్థామ సురేఖ వైపు చూశాడు. రేఖ, అతను పైకి వెళ్ళాలని చెప్పాడే కానీ పైకి రాలేదు అన్నాడు అశ్వత్థామ. నేరస్తులు అబద్ధాలు చెప్తారు అందామె. అశ్వత్థామ లక్ష్మి వైపు చూశాడు. ఎవరు ఇక్కడికి రాలేదని మీరు నిర్ధారణగా చెప్పగలరా అన్నాడు అతను. బొల్లి మచ్చల వ్యక్తి రాలేదని నేను చెప్పగలను. అటువంటి మనిషే వస్తే నేను తప్పక గుర్తిచ్చేదాన్ని కదా అందామె. అశ్వత్థామ మిస్ సురేఖ మేడమెట్లు దిగారు. నడవమ్మట నడిచి 125వ నంబర్ ఫ్లాట్కి చేరుకున్నారు. పోలీస్ డాక్టర్ కూర్మయ్య శవాన్ని పరీక్షిస్తున్నాడు. శవ పరీక్ష ముగించి అతను ఇన్స్పెక్టర్ ప్రతాప్ ముందుకు వచ్చాడు. ప్రతాప్ గారు, హంతకుడు ఆమెను అనుభవించాడు. తర్వాత కత్తితో పొడిచి ఆమెను చంపాడు అన్నాడు కూర్మయ్య. డాక్టర్, ఆమె ఎప్పుడు మరణించి ఉంటుంది అడిగాడు ఇన్స్పెక్టర్ ప్రతాప్. 1:02 మధ్య అన్నాడు కూర్మయ్య. అశ్వత్థామ పక్కనున్న సురేఖ చైన్ పట్టుకున్నాడు. అతడి కళ్ళల్లోకి ఆమె నవ్వుతూ చూసింది. రేఖ, బొల్లి చారలున్న అతని కోసం మనం వెతకాలి అన్నాడతను. అతడిని కనుక్కోవడం అంత కష్టమేం కాదు అందామె. ఎందుకలా అనుకుంటున్నావు అని అడిగాడు. బొల్లిమచ్చలు అందరికీ ఉండవు. బొల్లిమచ్చలున్న కృష్ణమూర్తి స్నేహితులు ఎవరో ఇదంతా చేసుండాలి అంది మిస్ సురేఖ. కృష్ణమూర్తి దగ్గరికి వెళ్ళాడు అశ్వత్థామ. బొల్లిమచ్చలు ఉన్న వాళ్ళు ఎవరైనా మీకు తెలుసా అని అడిగాడు. నా ఫ్రెండ్స్ ఎవరికి బొల్లిమచ్చలు లేవు అన్నాడతను. మీకు తెలియని శత్రువు ఎవరో మీ భార్యను హతమార్చాడు అన్నాడు అశ్వత్థామ. అశ్వత్థామ గారు, మీరు ఎంతైనా ఖర్చు పెట్టండి, నా భార్యను చంపిన వ్యక్తిని పట్టుకోండి అన్నాడు కృష్ణమూర్తి. ఆల్ రైట్, ఐఎమ్ ఆన్ ద జాబ్ అన్నాడు అశ్వత్థామ. అశ్వత్థామ పడగ్గదిలోకి వచ్చాడు. మంచం మీద ఫోమ్ బెడ్ వైపు అతడు ఆశ్చర్యంగా చూశాడు. హంతకుడు పిచ్చివాళ్లాగా ఉన్నాడు అంది సురేఖ. అశ్వత్థామ సిగరెట్ పొగ వదులుతూ ఆమెకేసి చూశాడు. రేఖ, ఫోమ్ బెడ్ని ముక్కలు ముక్కలుగా నరికి మనుషులు సుఖపడకూడదని అతను ప్రత్యక్షంగా చాటుతున్నాడు అన్నాడు అశ్వత్థామ. ఇన్స్పెక్టర్ ప్రతాప్ గబగబా అశ్వత్థామ పక్కకొచ్చాడు. అశ్వత్థామ గారు, ఆమె ఎంతగానో అరిచి ఉంటుంది, కానీ ఎవరూ ఆమె అరుపులు వినలేదు అన్నాడు ప్రతాప్. మిస్టర్ ప్రతాప్, ఈ అంతస్తులో తతిమా ఫ్లాట్లలో ఎవరూ లేరు, అందువల్ల ఆమె అరుపులు ఎవరూ వినలేకపోయారు అన్నాడతను. అశ్వత్థామ మిస్ సురేఖ ముందు గదిలోకి వెళ్లారు. ఫేమ్ కుర్చీలో కూర్చుని కృష్ణమూర్తి ఏడుస్తున్నాడు. అతడు ఎదురుగా నిలబడ్డాడు అశ్వత్థామ. నేల మీద పడున్న ఎర్రటి ప్లాస్టిక్ గ్లాస్ వైపు సురేఖ చూపించింది. అశ్వత్థామ దగ్గరగా వెళ్ళి వంగి కూర్చుని గ్లాసును చూశాడు. ఈ గ్లాస్ ఇక్కడే పడుంటుందా అని అడిగాడు. ఆ గ్లాస్ బాత్రూమ్ అల్మరాలో ఉంటుంది సార్ అన్నాడు కృష్ణమూర్తి. ఇదెందుకు ఉపయోగిస్తారు? పనిచేసే వాళ్లకు అందులో మంచినీళ్ళు ఇస్తూ ఉండేది మాలతి అన్నాడతను. ఎవరైనా మంచినీళ్ళు అడుగుతూ లోపలికి వచ్చి ఉండాలి అంది సురేఖ. నేను లేని సమయంలో కొత్త వాళ్లను లోపలికి రానివ్వద్దని ఆమెతో ఎన్నోసార్లు చెప్పాను. మిస్టర్ కృష్ణమూర్తి, నేరస్తుడు మీరు రమ్మనకుండానే లోపలికి వస్తాడు అన్నాడు అశ్వత్థామ. లోపలికొచ్చి వాడు తలుపులు మూసేసి ఉంటాడు. పాపం, ఆమె చిక్కుకుపోయింది అంది సురేఖ. మీకు పెళ్ళయి ఎన్నేళ్ళయింది? 6 ఏళ్లు దాటింది సార్. మా సంసారం సుఖంగానే సాగుతోంది. మాకు పిల్లలు లేరు. మీ ఆఫీస్ నుంచి ఇక్కడికి ఎందుకు వచ్చారు?
2 సార్లు ఇంటికి ఫోన్ చేశాను సార్, రింగ్ అయింది. ఎవరూ రిసీవర్ని తీయలేదు. నాకు చెప్పకుండా మాలతి ఎక్కడికి వెళ్ళదు. ఏమైందో చూద్దామని వెంటనే కారులో వచ్చాను అన్నాడు కృష్ణమూర్తి. మీరు ఆఫీస్లో ఎంతవరకు ఉన్నారు? 2ంటికి. ఆఫీస్ వదిలి ఇక్కడికి బయలుదేరాను. అశ్వత్థామ అతని వైపు సూటిగా చూశాడు. డబ్బు ఏదైనా పోయిందేమో చూసారా? నేను చూడలేదు సార్ అన్నాడు అతను. వెళ్ళి చూడండి. కృష్ణమూర్తి పడగదిలోకి వెళ్ళాడు. కొద్దిసేపు అయ్యాక తిరిగి వచ్చారు. అశ్వత్థామ గారు, బీర్వాలో నేను పెట్టిన 200 రూపాయలు అలాగే ఉంది. అతను డబ్బు తీసుకెళ్లలేదు. నా భార్య ఒంటి మీద ఉన్న నగలను అతడు వదిలేశాడు అన్నాడు కృష్ణమూర్తి. అశ్వత్థామ ఆలోచిస్తూ లోపలికెళ్ళాడు. ఇన్స్పెక్టర్ ప్రతాప్ శవం ఫోటోలు తీస్తున్నాడు. మిస్టర్ ప్రతాప్, ముందు గదిలో ప్లాస్టిక్ గ్లాస్ ఉంది. దాని మీద వేలిముద్రలు ఏమన్నా ఉన్నాయేమో చూడండి అన్నాడు అశ్వత్థామ. ఇన్స్పెక్టర్ ప్రతాప్ ముందు గదిలోకి పరిగెత్తాడు. జేబు రుమాలతో ఆ గ్లాసును పట్టుకొని వంటగదిలోకి తిరిగి వచ్చాడు. ఈ గ్లాసును హంతకుడు ముట్టుకున్నాడు అని అంటారా? అడిగాడు అతను. మిస్టర్ ప్రతాప్, ఎవరూ లేని సమయంలో హంతకుడు ఇక్కడికి వచ్చాడు. అతను గుడ్డివాడు కాదు. పక్క ఫ్లాట్లలో ఎవ్వరూ ఉండరని అతడు ముందే కనుక్కొని ఉండాలి. తలుపు తట్టగానే అమాయకంగా మాలతి తలుపు తీసింది. అతను మంచినీళ్ళు అడిగితే ఆమె ఆ గ్లాసులో పట్టుకొచ్చి ఇచ్చి ఉండొచ్చు అన్నాడు అశ్వత్థామ. ఆమెను నీళ్లు అడిగినప్పుడు అతను నడవలో నిలబడి ఉండాలి. ఆమె నీళ్లు తేవడానికి లోపలికి వెళ్ళినప్పుడు అతను లోపలికి వచ్చి ఉండాలి అంది సురేఖ. అలాగే జరుగుండొచ్చు అన్నాడు అశ్వత్థామ. దీని మీద వేలిముద్రలు ఉన్నాయేమో చూడండి. గదిలో చీకటిగా ఉంది. గోడవారుగా మంచం, పరుపు ఉన్నాయి. అతడు గచ్చు నేల మీద పడుకునున్నాడు. ఆమె లోపలికి వెళ్ళి స్విచ్ నొక్కింది. గదిలో లైట్ వెలిగింది. అతడు పక్కనే ఆమె కూర్చుంది. తెల్లటి అతని వెంట్రుకల్లోకి వేళ్లను పోనిచ్చి మెల్లగా నొక్కింది. అబ్బాయి, 9 అయింది, లేచి భోంచెయ్యి అందామె. అతను పక్కకు దొర్లాడు. ఆమెకేసి సూటిగా చూశాడు. ఆమె ముసల్ది, మొహం నిండా ముడతలు. ఆమె తెల్ల చీర రవికా వేసుకుంది. నుదురు మీద బొట్టు లేదు. ఆమె జుట్టు బాగా నెరిసింది. నన్నెందుకు లేపావు? అరిచాడు అతను కోపంగా. తిండి తిని పడుకోరా. మధ్యాహ్నం నుంచి అలా పడుకునే ఉన్నావు. కాఫీ కూడా తాగలేదు అందామె. వెళ్ళి వడ్డించు, నేను వస్తాను అని లేచాడు అతను. ఆమె వంటిట్లోకి వెళ్ళింది. అతడు కిటికీ ముందుకు నడిచాడు. ఊచల మధ్య నుంచి బయటికి చూశాడు. వీధిలో తిరిగే మనుషులు అతడు కనిపించారు. అతడు లోపలికి వెళ్ళాడు. బాత్రూంలోకి వెళ్ళి మొహాన్ని కడుక్కున్నాడు. పక్కనే ఉన్న వంటిట్లోకి నడిచాడు. తల్లి వేసిన పీటను అతను దూరంగా తోసేశాడు. నేల మీదే కూర్చున్నాడు. స్టీల్ కంచంలో ఆమె వడ్డించింది. అతను ఎక్కడో చూస్తూ తినడం ప్రారంభించాడు. ఈ మధ్య నువ్వు అదోలా ఉంటున్నావు అందామె. అతడు తల్లికేసి చూశాడు. అతని ముఖం మీద ఆమె చూపు వెళ్ళింది. అతడిని చూసి ఆమె లోపల బాధపడింది. అతడు మెల్లిగా నమిలి తింటున్నాడు. బయట నుంచి ఏదో సైరన్ వినపడింది. అతడు తిండి మాని వేగంగా తన గదిలోకి పరిగెత్తాడు. కిటికీ పక్కనే నిలబడి బయటికి చూశాడు. వీధిలోంచి పోలీస్ వ్యాన్ దూసిపోతోంది. చెవులు పగిలేటట్టు సైరన్ మోగుతోంది. వ్యాన్ తన ఇంటి ముందు ఆగలేదు. అతను వంటగదిలోకి వెళ్ళాడు. మళ్ళా నేల మీద కూర్చున్నాడు. ఏమిటి అలా పరిగెత్తావు అంది తల్లి. ఫైర్ ఇంజన్ ఏమో అని అనుకున్నానమ్మా అన్నాడు అతను. ఫైర్ ఇంజన్ గంటలు మోగిస్తూ వెళ్తుంది కదా అందామె. అవును, అది మర్చిపోయాను అన్నాడు అతను. అతను భోజనం ముగించాడు. బయట వర్షం కురుస్తోంది. వర్షం కురిసేటప్పుడు రోడ్డు మీద ఎవరూ ఉండరు. అతను గొడుగును పట్టుకొని వీధి గుమ్మం వైపు నడిచాడు. ముందు హాల్లో చాప మీద పడుకున్న తల్లి అతని వైపు చూసింది. వానలో ఎక్కడికి వెళ్తావు అడిగింది ఆమె. అలా వెళ్ళి కాసేపు తిరిగి వస్తానమ్మా అని అతడు తలుపు తీసుకొని బయటకు వెళ్ళిపోయాడు. బాగా వర్షం కురుస్తోంది. గొడుగు కింద అతను నడుస్తున్నాడు. నీళ్లు చిలికి అతని ప్యాంటు మీద పడుతున్నాయి. వర్షంలో నడుస్తుంటే అతడికి చాలా సంతోషంగా ఉంది. వీధి చివరికి సిగరెట్ షాప్ దగ్గర అతను ఆగి ఒక విల్స్ ప్యాకెట్ కొన్నాడు. సాయంత్రం వెలువడిన దినపత్రికల మీదకు అతడి చూపు వెళ్ళింది. 2 పత్రికల్ని కొన్నాడు అతను. వేగంగా రోడ్డమ్మట నడవసాగాడు. చటుక్కున మెరుపు ఆకాశాన్ని చీల్చింది. భయంకరమైన ఉరుములు ధ్వనించాయి. రోడ్లు, లైట్లు పక్కనే అతను నిలబడ్డాడు. పేపర్ని చూడ్డానికి ప్రయత్నించాడు. గాలి వీస్తోంది. గాలికి అతని చేతిలోని పేపరు రెపరెపలాడింది. అతను దినపత్రికలను మడిచి పట్టుకుని రోడ్డమ్మట కదిలాడు. మెయిన్ రోడ్డమ్మట వెళ్తున్నాడు. షాపులు కొన్ని మూసున్నాయి. కొన్ని షాపుల్లో ఇంకా లైట్లు వెలుగుతున్నాయి. ఎడం వైపున్న బస్టాండ్లో ఒక యువతి నిలబడి తన బాయ్ ఫ్రెండ్తో మాట్లాడుతోంది.
అతను ఆమెకేసి పరీక్షగా చూశాడు. స్టూడెంట్ లాగే ఉందామె. ఆమె చేతిలో పుస్తకాలున్నాయి. అతను కూడా స్టూడెంటే అయి ఉండాలి. హిప్పీలాగా జుట్టు పెంచుకొని బెల్ బాటమ్ ప్యాంట్ వేసుకున్నాడు. ఏమీ మాట్లాడుకుంటున్నారో ఏమో. అతను పేవ్మెంట్ అమ్మట నడిచి వాళ్ళ వెనక నిలబడ్డాడు. మీ ఇంటికి రానా అడిగాడు ఆ యువకుడు. ఎల్లుండి 2 రా. అమ్మా నాన్న సినిమాకి పోతారు. ఫ్లాట్లో ఎవ్వరూ ఉండరు. మనదే రాజ్యం అందామె. ఇల్లు ఎక్కడన్నావు? కామధేను పక్కన 10 అంతస్తుల భవనం. మేము 7వ అంతస్తులో 107వ ఫ్లాట్లో ఉంటున్నాం. లిఫ్ట్ ఉందిలే, నువ్వు మెట్లెక్క అవసరం లేదు అందామె. వాళ్ల సంభాషణ వింటూ అతడు సిగరెట్ పీలుస్తున్నాడు. గొడుగు కిందనున్న అతడి మొహం వాళ్లకు కనపడ్డం లేదు. తనని వాళ్ళు చూస్తే ఏమనుకుంటారో. ఏదో బస్సు వచ్చింది. లీలా గుడ్ నైట్ అన్నాడతను. రవి గుడ్ నైట్ అని ఆమె బస్సులోకి ఎక్కింది. బస్సు కదలగానే వర్షంలో తడుస్తూ ఆ యువకుడు వెళ్ళిపోయాడు. అతను గొడుగును పట్టుకుని తన ఇంటివైపు అడుగులేశాడు. ఎదురుగా బూట్ల చప్పుడైంది. వర్షం ఇంకా కొద్దిగా కురుస్తోంది. ఒక కానిస్టేబుల్ రెయిన్ కోట్ ధరించి రోడ్డు వారగా తన వైపే నడుస్తున్నాడు. అతను బీట్ కానిస్టేబులే అయ్యుండాలి. తన ముఖం కనపడకుండా అతను గొడుగు పట్టుకున్నాడు. మెల్లిగా ముందుకు కదిలాడు. కానిస్టేబుల్ అతని పక్క నుంచే వెళ్ళిపోయాడు. అతను తన ఇంటికి చేరుకున్నాడు. తలుపును తట్టగానే తల్లి తలుపు తీసింది. అతను తన గదిలోకి వెళ్ళిపోయాడు. తన గది తలుపులు మూసుకున్నాడు. గదిలో లైట్ వెలుగుతోంది. కిటికీ కర్ర తలుపులను అతడు మూసేశాడు. రోడ్డు మీద వాళ్ళు తనని చూడలేరు. నేల మీద కూర్చుని అతను పత్రికను చూడసాగాడు. 2 పత్రికల్లోనూ పట్నంలో జరిగిన దారుణ హత్య గురించి రాశారు. తన ఫ్లాట్లో ఒంటరిగా ఉన్న మాలతి బలాత్కరించబడింది. అటుపైన హత్య చేయబడింది. ప్రఖ్యాత డిటెక్టివ్ అశ్వత్థామ పోలీసులతో కలిసి ఈ కేసును పరిశోధిస్తున్నాడు. 5వ అంతస్తులో ఉండే పద్మావతి తన ఒక బొల్లి మచ్చల వ్యక్తిని మెట్ల ప్రాంతంలో చూసినట్టు చెప్పింది. ఆ బొల్లి మచ్చల వ్యక్తి కోసం పోలీసులు వెతుకుతున్నారు. అతను పేపర్ను కింద పడేసి బీరువా అద్దం ముందుకు వెళ్ళాడు. అద్దంలో తన ముఖాన్ని చూసుకున్నాడు. బుగ్గల మీద తెల్ల చారలు, పెదవులు తెల్లబడిపోయాయి. మరికొంత కాలానికి ముఖమంతా పాకేస్తుంది. అతను వెనక్కి తిరిగి నేల మీద బోర్లా పడుకొని నిద్రపోయాడు. అతని పక్కనే దినపత్రికలు పైన తిరుగుతున్న ఫ్యాన్ గాలికి కదిలి నృత్యం చేస్తున్నాయి. అశ్వత్థామ తన రొటేటింగ్ కుర్చీలో కూర్చునున్నాడు. అతడి కుడివైపున మరో కుర్చీలో ఉంది మిస్ సురేఖ. ఇన్స్పెక్టర్ ప్రతాప్ ఎదురుగా కూర్చున్నాడు. ఎయిర్ కండిషన్ గదిలో చల్లగా ఉంది. అశ్వత్థామ గారు, ఇవాళ బొల్లి మచ్చలున్న 2 పోలీస్ స్టేషన్కు మా కానిస్టేబుల్ తీసుకొచ్చాడు. వాళ్ళిద్దరిని పద్మావతి చూసింది. వాళ్ళు కాదు అని ఆమె చెప్పింది. వాళ్ళను వదిలేశాం అన్నాడు ఇన్స్పెక్టర్ ప్రతాప్. ప్లాస్టిక్ గ్లాస్ మీద వేలిముద్రలు ఉన్నాయా? ఉన్నాయి సార్, మాలతవి. ఆ హంతకుడు గ్లాసును ముట్టుకోలేదు అన్నాడు ప్రతాప్. మిస్ సురేఖ నవ్వుతూ ప్రతాప్ కేసు చూసింది. మంచినీళ్లు పట్టుకొచ్చేసరికి అతని నిజ రూపం ఆమెకు కనిపించి ఉంటుంది. గ్లాసు ఆమె చేతిలోంచి కింద పడి ఉండొచ్చు అంది సురేఖ. రేఖ, నీ చేతుల్లో గ్లాసుంది. ఆ దుష్టుడు నీ ఎదురుగా ఉన్నాడు. అప్పుడు ఏం చేస్తావు? చేతుల్లో ఉన్నదాన్ని అతని వైపు విసురుతావా అన్నాడు అశ్వత్థామ. అవును సార్, ఆమె గ్లాసును అతని వైపు విసిరుండొచ్చు అన్నాడు ప్రతాప్. యువర్ లాజిక్ ఈజ్ ఎక్సలెంట్ అంది సురేఖ. కానీ గ్లాసు విసరడం వల్ల పరిశోధనకి అంత ముఖ్యం కాదు. ఇంతవరకు మనకు తెలిసిన వాటిని గురించి మాట్లాడదాం. దానికి రిపోర్టును బట్టి ఆమె 1:30, 1:45 మధ్య మరణించి ఉండాలి. 2 దాకా ఆమె భర్త కృష్ణమూర్తి ఆఫీసులోనే ఉన్నాడని మేము కనుక్కున్నాం. భార్యాభర్తల మధ్య ఎప్పుడూ పోట్లాటలు లేవు, ఏవి కూడా. వాళ్ళు సుఖంగానే జీవిస్తున్నారు. పండంటి కాపురాన్ని హంతకుడు ధ్వంసం చేశాడు. కాసేపు ఆగి మళ్ళీ అన్నాడు, హత్యాస్థలంలో పొల్లిమచ్చలున్న మనిషిని పద్మావతి వెళ్ళిపోయాక అతను 125 ఫ్లాట్ నంబర్కి వెళ్ళి ఉండొచ్చు. అతడు డబ్బు, నగలు వేటిని ముట్టుకోలేదు. ఆమెను బలాత్కరించి చంపేశాడు. అతడితో ఆమె పోట్లాడిన సూచనలు కూడా ఏమీ లేవు. ఆమె అరుపులను ఎవ్వరూ వినలేదు. సమీపంలో ఉన్న ఫ్లాట్లో ఎవరూ లేరు. దీన్ని బట్టి హంతకుడు అక్కడికి ఇంతకు ముందు కూడా వెళ్ళి ఉండొచ్చునని మనం అనుకోవాలి. అక్కడికి వెళ్ళి ఆ సమయంలో ఫ్లాట్స్లో ఎవరు ఉండరు అని అతను కనిపెట్టాడు అన్నాడు అశ్వత్థామ. బొల్లిమచ్చలు అతను మెట్లెక్కి పైకెళ్ళాడు. లిఫ్ట్ ఉందని అతనికి
తెలియదంటారా అడిగాడు ప్రతాప్. లిఫ్ట్లోకి వెళ్తే లిఫ్ట్ మ్యాన్ అతడిని చూస్తాడు, అందుకని అతను మెట్లెక్కి వెళ్ళుంటాడు అన్నాడు అశ్వత్థామ. దీన్ని బట్టి చూస్తే బుర్ర చెడిన మనిషిలాగే కనిపిస్తున్నాడు హంతకుడు అంది సురేఖ. సైకోపాథిక్ కిల్లర్ అన్నాడు అశ్వత్థామ. ఇన్స్పెక్టర్ ప్రతాప్ గాబరాగా చూశాడు. సైకోపాథిక్ కిల్లర్ పట్టణంలో సంచరిస్తూ ఉండడం పౌరులకు ప్రమాదం సార్ అన్నాడు ప్రతాప్. వాళ్ళు ఘోరంగా హత్యలు చేస్తారు అంది సురేఖ. మరుగుజ్జు మంజు గదిలోకి వచ్చి కాఫీ కప్పును ప్రతాప్ ముందు టేబుల్ మీద పెట్టింది. ప్రతాప్ ఆమె వైపు నవ్వుతూ థ్యాంక్స్ చెప్పాడు. మరుగుజ్జు మంజు నిశ్శబ్దంగా తన పనులు తాను చేసుకుపోయింది. మిస్టర్ ప్రతాప్, తనకు తెలిసిన వాళ్ళందరినీ గురించి ఒక లిస్టు తయారు చేయమని కృష్ణమూర్తితో చెప్పాను. తనకు పరిచయం లేకపోయినా తన ఫ్లాట్ సమీపంలో కనపడిన వ్యక్తులను గురించి జ్ఞాపకం తెచ్చుకుని చిత్రించమన్నాను అన్నాడు అశ్వత్థామ. హంతకుడు అతడికి తెలిసినవాడే అయి ఉండాలి, మీరు అనుమానిస్తున్నారా అడిగాడు ప్రసాద్. కృష్ణమూర్తికి అతడితో పరిచయం లేకపోవచ్చు, కానీ అతను ఎక్కడో ఎప్పుడో చూసే ఉండాలి అనేది నా అనుమానం, నమ్మకం కూడా అన్నాడు అశ్వత్థామ ధీమాగా. 12 దాటింది. అతడు కింగ్స్ బిల్డింగ్ ముందు 2 సార్లు పచార్లు చేశాడు. లోకానికి అతడు రోగిష్టి వాళ్లాగా కనిపిస్తున్నాడు. మఫ్లరు చెంపలకు కప్పుతూ అతను తల మీదకు జుట్టుకున్నాడు. నల్లటి కళ్లద్దాలను అతను ధరించాడు. బొల్లిచారలు ఇప్పుడు అంతగా కనపడడం లేదు. పెదవుల మీద మాత్రం తెల్ల మచ్చలున్నాయి. ప్యాంటు, కోటు, కాళ్లకు బూట్లు. అతడు లోపలికెళ్ళాడు. మెట్లెక్కి 5వ అంతస్తుకు చేరుకున్నాడు. మెట్ల మీద ఒక పని మనిషి అతడిని చూసింది. ఈ లోకంలో ఎవరో ఒకరు తనని చూడక తప్పదు. అతడు నడవ ఇరువైపులా చూశాడు. ఎక్కడా ఎవరూ లేరు. మెట్ల సమీపంలో ఉన్న ఫ్లాట్ వైపు అతను వెళ్ళాడు. తలుపును తట్టాడు. పద్మావతి వంటిట్లో ఉంది. క్యారియర్లో అన్నం పెడుతోంది. ఆమె కొడుకు కాన్వెంట్లో చదువుతున్నాడు. క్యారియర్ పట్టుకుని ఆమె కాన్వెంట్కి వెళ్ళి కొడుకు తినేదాకా కూర్చుని 2ంటికి వెనక్కి బయలుదేరుతుంది. తలుపు తట్టడం ఆమెకు వినిపించింది. క్యారియర్ని మూసి టైం చూసింది ఆమె. మరొక 10 నిమిషాల్లో 1 గంట అవుతుంది. క్యారియర్ని పట్టుకుని ఆమె ముందు గదిలోకి వెళ్ళింది. ఎవరో వేళ్లతో తడుతున్నారు. పద్మావతి వయసు 35 ఉంటుంది. తెలివైన అనుభవం గల స్త్రీ. ఆమె వెంటనే తలుపు తీయలేదు. ఎవరు అని అరిచింది. అటువైపు నుంచి జవాబేమీ లేదు. మరొక 5 నిమిషాలు ఆమె అలాగే ఉండిపోయింది. ఎవరూ తలుపు తట్టలేదు. టైం 1 గంట అయింది. తను వెళ్ళాలి. తలుపు దగ్గరగా వెళ్ళి ఆమె నిలబడింది. అటువైపున ఎవరూ లేరు అని అనిపించింది. లోపల నుంచి ఆమె తలుపును తట్టింది. బయట ఎవరో తలుపేశారు, తీయండి అరిచింది ఆమె. ఇదంతా నాటకమని ఆమెకు తెలుసు. బయట ఎవరైనా ఉంటే ఆమె చెప్పింది నిజమనుకొని ఏదో జవాబిస్తారు. బయట నుంచి ఏ జవాబు లేదు. ఆమె క్యారియర్ని తాళం కప్పని చేత్తో పట్టుకుంది. ధైర్యంగా గడియ తీసింది. తలుపు దోసుకుని అతను అమాంతం లోపలికి చొరబడి వీపుతో తలుపును నొక్కిపెట్టాడు. అతని చేతిలో కత్తి మెరుస్తోంది. అతడిని చూసి ఆమె తుళ్ళిపడి వెనక్కు జరిగింది. ఆమె గుండెలు దడదడా కొట్టుకుంటున్నాయి. ఒళ్ళు వణుకుతోంది. నీకేం కావాలి అడిగిందామె. నీ ప్రాణం అన్నాడతడు. నా ప్రాణాన్ని బలి తీసుకుంటే నీకేమొస్తుంది ప్రశ్నించిందామె. ఎదురుగా మృత్యువు నిలబడి ఉంది. ఈ క్షణంలో తను భయపడకూడదు, ఆలోచించాలి, పోట్లాడి చావాలి. ఆ రోజు నువ్వు నన్ను చూసావు. పోలీసులు నన్ను పట్టుకుంటే నువ్వు నన్ను పోలుస్తావు అన్నాడతను. ఆమె మెదడులో ఏదో తళుక్కుమంది. నేను పోల్చను, ఇతను కాదు అంటాను. అప్పుడు పోలీసులు నిన్నేం చేస్తారు అడిగిందామె. వదిలేస్తారు అన్నాడతను. ఆమె అతడి వైపు సూటిగా చూసింది. తీయగా నవ్వింది. నేను చావడం కంటే బతుకుంటే నీకు ఎక్కువ లాభంగా ఉంటుంది. నువ్వు కాదని చెప్పి నేను నిన్ను కాపాడతాను. ఏ బెంగా లేకుండా నువ్వు పట్టణంలో తిరగొచ్చు అందామె. ఆమె మాటలు అతడిని ఆకట్టుకున్నాయి. నేను నమ్మగలనా? నువ్వు తెగించిన మనిషివి. నేను నీకు ద్రోహం చేస్తే నన్ను వెంటనే హతమార్చు. ప్రతి మనిషికి ప్రాణం మీద తీపి ఎక్కువ. నీ గురించి అబద్ధం చెప్పి నా ప్రాణాలని నేను కాపాడుకుంటాను అందామె. అతను ఆమెకేసి క్రూరంగా చూశాడు. పళ్ళు పటపటా కొరికాడు. నిన్ను చంపాలని వచ్చాను. నీ మాటలు నమ్మి నిన్ను ప్రాణాలతో వదిలేస్తున్నాను. నాతో ఆటలు ఆడితే నిన్ను, నీ కొడుకుని, నీ భర్తను చిత్రవధ చేస్తాను అరిచాడతను. అలాగే అందామె.
అతడు కత్తిని కోటు జోబులో దాచుకున్నాడు. ఆమె అతని వైపు నవ్వుతూ చూసింది. నీకేం భయం లేదు అందామె. అతడు తలుపు తెరిచి బయటికి వెళ్ళిపోయాడు. ఆమె గుమ్మంలో నిలబడి అతడి వైపు చూసింది. అతని రూపం మాయమైంది. ముందు గదిలో లైట్ వెలుగుతోంది. ఆమె తలుపు తీసింది. ఆమె భర్త నారాయణరావు లోపలికి వచ్చాడు. ఆమె అమాంతంగా అతన్ని కౌగిలించుకుంది. ఆమె కళ్ళమ్మట నీళ్లు గారుతున్నాయి. పద్మా, ఏమైంది అని అడిగాడు అతను. మిమ్మల్ని చూడలేను అని అనుకున్నాను. దేవుడు నన్ను రక్షించాడు అంది పద్మావతి. ఏంటైందో నాకు తెలిసేటట్టు చెప్పు అన్నాడు అతను. మాలతిని చంపినతను నన్ను చంపడానికి వచ్చాడు. బొల్లి మచ్చల మనిషిని చూశానని నేను నీకు చెప్పాగా, వాడే హంతకుడు. తనని నేను పోల్స్తానని భయపడి అతను నన్ను చంపడానికి వచ్చాడు. అతడిని ఎలా వదిలించుకున్నావు? నేను బ్రతుకుంటే అతడికి లాభిస్తుంది అన్నాను. ఎప్పుడైనా పోలీసులు అతడిని నాకు చూపిస్తే ఇతను కాదని నేను చెప్తానని చెప్పాను. దాంతో తృప్తిపడి అతను వెళ్ళిపోయాడు అంది పద్మావతి. అతను ఇక్కడికి వచ్చినట్లు మనం పోలీసులకు రిపోర్ట్ ఇద్దాం అన్నాడు అతను. వద్దండి, అతడిని మోసం చేస్తే మిమ్మల్ని, బాబుని, నన్ను చిత్రవద చేసి చంపేస్తానని అన్నాడు అందామె. అతను ఫ్రేమ్ కుర్చీలో కూర్చుని ఒళ్ళు విరుచుకున్నాడు. ఏం చేయాలో తర్వాత ఆలోచిద్దాం, ముందు కాఫీ పట్టరా అన్నాడు అతను. పద్మావతి లోపలికెళ్ళి కాఫీ తెచ్చి అతనికి ఇచ్చింది. అతడు కాఫీ తాగాడు. అతడు వేసుకున్న కోట్ తీసేసి ఆమె బీరువాలో దాచింది. అతడి కాళ్లకున్న బూట్లు విప్పేసి స్లిప్పర్స్ పెట్టింది. సిగరెట్ పీలుస్తూ అతడు ఆలోచిస్తున్నాడు. తన భార్య తెలివిగా మృత్యువు నుంచి తప్పించుకుంది. ఆ విధంగా ఆమె చెప్పకపోతే మాలతిలాగా ఆమె కూడా మరణించి ఉండేది. అతను భార్య వైపు సూటిగా చూశాడు. పద్మ, నీ ప్రాణాన్ని కాపాడుకోవడానికి నువ్వు చేసింది బాగానే ఉంది, కానీ ఒక హంతకుడిని నువ్వు కాపాడుతున్నావు అన్నాడతను. అందుకు నేను లోపల బాధపడుతున్నాను. మాలతి చాలా మంచిది. ఆమె హంతకుడిని కప్పిపుచ్చవలసి వచ్చింది అందామె. తలుపు తోసుకొని కృష్ణమూర్తి లోపలికి చూశాడు. అతనిని చూసిన వాళ్ళిద్దరూ త్రుళ్ళిపడ్డారు. సారీ, క్షమించండి, ఏమీ తోచకి ఇలా వచ్చాను అన్నాడు కృష్ణమూర్తి బయట నుంచి. రండి, కూర్చోండి అన్నాడు నారాయణరావు. కృష్ణమూర్తి లోపలికి వచ్చి ఫ్రేమ్ కుర్చీలో కూర్చున్నాడు. మనిషి బాగా చిక్కిపోయాడు. కళ్ళు నిద్రలేనట్టుగా ఉన్నాయి. గడ్డం మాసుంది. వాళ్ల మాటలు బయట నుండి కృష్ణమూర్తికి వినపడ్డాయా? పద్మావతికి గాబరా పుడుతోంది. హంతకుడు గురించి ఏమైనా తెలిసిందా అడిగాడు నారాయణరావు. కృష్ణమూర్తి అతని వైపు సూటిగా చూశాడు. నారాయణరావు గారు, నాకేమీ ఇంట్రెస్ట్ లేదు. నిజం చెప్తున్నా, హంతకుడిని పట్టుకొని ఉరిదీయొచ్చు, కానీ మాలతి నాకు రాదు కదా. మాలతి నా ప్రాణం. ఆమె లేని ఈ లోకంలో నాకేమీ పనిలేదు. నేను కూడా ఆమెలాగా వెళ్ళిపోతాను. ఒంటరిగా నేను జీవించలేను అన్నాడతను. అతడి మాటలు విని పద్మావతి కళ్ళు జోడుచుకుంది. పద్మ, నువ్వు లోపలికెళ్ళు అన్నాడు భర్త. ఆమె లోపలికి వెళ్ళిపోయింది. పద్మ హృదయం వెన్నలాంటిది. ఎవరి బాధను చూడలేదు అన్నాడు నారాయణరావు. మీ ఇంటికొచ్చి ఆమెకు బాధ కలిగించాను, నన్ను క్షమించండి అని కృష్ణమూర్తి సెలవు తీసుకొని వెళ్ళిపోయాడు. నవ్వుతూ బాబు లోపలికి వచ్చాడు. అతను కాన్వెంట్ యూనిఫామ్లో ఉన్నాడు. ఎంతసేపు ఎక్కడున్నావురా అడిగాడు నారాయణరావు. స్కూల్లో క్రికెట్ ఆడాను నాన్న అని అతను లోపలికి పరిగెత్తాడు. నారాయణరావు లోపలికి వెళ్ళాడు. పద్మావతి బెండకాయల్ని తరుగుతోంది. పద్మ, అతను మన మాటలు వినలేదు, బెంగపెట్టుకోకు అన్నాడతను. అతను హోటల్లో టిఫిన్ తిని బయటకు వచ్చాడు. సిగరెట్ వెలిగించి పొగొదులుతూ రోడ్డమ్మట నడుస్తున్నాడు. అతడి చెంపల చుట్టూ మఫ్లర్ లేదు. అతను కళ్ళద్దాలను కూడా ధరించలేదు. అతను తనింటి వైపు అడుగులేస్తున్నాడు. తటాలున్న పోలీస్ వ్యాన్ అతని పక్కనే ఆగింది. అందులోంచి ఇన్స్పెక్టర్ ప్రతాప్ కిందకి దిగాడు. 10 మంది కానిస్టేబుల్స్ కిందకి దూకారు. రోడ్డమ్మట నడుస్తున్న అతన్ని చుట్టుముట్టారు. మిస్టర్, నీ పేరేంటి అడిగాడు ప్రతాప్. నా పేరు నందన్రావు అన్నాడు అతను. ఇన్స్పెక్టర్ ప్రతాప్ అతడిని ఎగాదిగా చూశాడు. బొల్లి అతడి శరీరాన్ని ఆవరిస్తోంది. అతడిని చూడబుద్ధి కావడం లేదు. వ్యాన్లో కూర్చో అన్నాడు ప్రతాప్. అతను ఏదో అన్నాడు, కానీ ఎవరూ అతడికి జవాబు ఇవ్వలేదు. కానిస్టేబుల్ అతడిని ఈడ్చుకెళ్లి వ్యాన్లో కూర్చోబెట్టారు. వ్యాన్ దూసుకుపోయింది. కింగ్ బిల్డింగ్స్ ముందు వ్యాన్ ఆగింది. ఇన్స్పెక్టర్ ప్రతాప్ వ్యాన్లోంచి దిగి పైకెళ్లారు. పద్మావతి ఫ్లాట్ ముందు ఆగి అతను తలుపును తట్టాడు. ఎవరు అందామె. పోలీస్ అన్నాడు అతను. ఆమె తలుపు తెరిచింది. ఇన్స్పెక్టర్ ప్రతాప్ ముందు గదిలోకి నడిచాడు. పద్మావతి గారు, ఒక బొల్లి మచ్చల మనిషి మాకు దొరికాడు. అతడిని మీరు చూడాలి అన్నాడు అతను. అతడెక్కడున్నాడు అని అడిగిందామె. ఇన్స్పెక్టర్ ప్రతాప్ నడవలోకి వెళ్ళాడు.
ఇద్దరు కానిస్టేబుల్ నందన్ రావుని పైకి తీసుకొచ్చారు. అతడిని లోపలికి తీసుకెళ్ళండి అన్నాడు ప్రతాప్. నందన్ రావు గదిలోకి వెళ్ళాడు. పద్మావతి వైపు అతను సూటిగా చూశాడు. ఆమె యగాదిగా అతడిని చూసింది. నందన్ రావు భయపడుతున్నాడు. ఆమె తనను మోసం చేస్తుందా? పద్మావతి ఇన్స్పెక్టర్ ప్రతాప్ వైపు చూసింది. ఇతను కాదు సార్ అందామె. ఆనాడు మీరు చూసిన బొల్లిమచ్చల మనిషి మీకు బాగా గుర్తున్నాడా అడిగాడు ప్రతాప్. బాగా గుర్తున్నాడు. 1000 మందిలో అయినా అతడిని నేను పోల్చగలను. ఇతను కాదు అందామె మళ్ళీ. ఇన్స్పెక్టర్ ప్రతాప్ నందన్ రావు ముందుకెళ్ళాడు. మిస్టర్ నందన్ రావు, నన్ను క్షమించండి. మీకు శ్రమ కలిగించాను. ఒక హంతకుడి కోసం మేం వెతుకుతున్నాం. అమాయకుల్ని అనుమానించవలసి వచ్చింది అన్నాడు ఇన్స్పెక్టర్ ప్రతాప్. నందన్ రావు ఇన్స్పెక్టర్ వైపు నవ్వుతూ చూశాడు. ఇన్స్పెక్టర్, బొల్లి నన్ను పీడిస్తోంది. మీరు కూడా పీడిస్తే నేను బ్రతకలేను. నేను హంతకుణ్ణి కానని ఆమె చెప్పింది. ఇటుపైన నన్నెవరు పట్టుకోకండి. మీరు చూడండి అన్నాడు అతను. ఇటుపైన ఎవ్వరు మిమ్మల్ని పట్టుకోరు. పట్టుకుంటే పోలీస్ హెడ్ క్వార్టర్స్కు ఫోన్ చేసి ఇన్స్పెక్టర్ ప్రతాప్ కావాలని అండి. నేను మిమ్మల్ని వెంటనే విడిపించేస్తాను అన్నాడు ఇన్స్పెక్టర్ ప్రతాప్. థ్యాంక్ యూ సార్ అన్నాడు నందన్ రావు. కామధేను పక్కనున్న 10 అంతస్తుల భవనం వైపు అతడు చూశాడు. టైం చూశాడు. ఇంకా 2 కాలేదు. అతడు బిల్డింగ్ ముందు పచారులు చేస్తున్నాడు. అతడు పైకి రోగిలా ఉన్నాడు. గడ్డం కింద నుంచి చెంపలను కప్పుతూ మఫ్లర్ తల మీదకెళ్ళింది. అతను నల్లటి కళ్ళద్దాలను ధరించాడు. రవి పేవ్మెంట్ మీద నడుస్తూ వస్తున్నాడు. అతను రవికి ఎదురుగా వెళ్ళాడు. మిస్టర్, మీ పేరు రవినా అడిగాడు. అవును అన్నాడు ఆ యువకుడు. నేను లీల పక్కవాటాలో ఉంటాను. ఇవాళ నిన్ను రావద్దని ఆమె చెప్పమంది. ఆమె తల్లి తండ్రి ఇంట్లోనే ఉన్నారు. సినిమాకు టిక్కెట్లు దొరకలేదు అన్నాడు అతను. అయితే ఆమెను ఎప్పుడు కలుసుకోవడం? రేపు బస్టాప్లో నిలబడు, ఆమె అక్కడికి వస్తుంది. ఆ యువకుడు అతనికి థ్యాంక్స్ చెప్పి వెనుతిరిగి వెళ్ళిపోయాడు. అతను సంతోషంగా గాల్లోకి ఎగరేశాడు. అతడు కాలుస్తున్న సిగరెట్ పేక. అతడు బిల్డింగ్ లోపలికి వెళ్ళాడు. లిఫ్ట్ వైపు నడిచాడు. లిఫ్ట్లో మనిషి లేడు. అతను లిఫ్ట్లో ఎక్కి ఊచల తలుపు మూశాడు. 7వ బటన్ నొక్కాడు. లిఫ్ట్ పైకి కదిలింది. 7వ అంతస్తు రాగానే అది ఆగింది. తలుపులు తెరిచి అతను నడవ మీదకు చేరుకున్నాడు. నడవలో ఎవరూ లేరు. 107వ ఫ్లాట్ వైపు అతను వేగంగా నడిచాడు. తలుపును తట్టాడు. లీల తలుపును వెంటనే తెరిచింది. అతడు లోపలికి వెళ్ళాడు. తలుపును వీపుతో మూశాడు. లీల వైపు చూశాడు. ఆమె మ్యాక్సీ ధరించింది. మ్యాక్సీ కింద మరే దుస్తులు లేవని అతడు కనుక్కోగలిగాడు. ఆమె ధరించిన సిల్క్ మ్యాక్సీ పల్చగా ఉంది. రవి కోసం రెడీగా ఉన్నావా అన్నాడు అతను. రవి నీకెలా తెలుసు అందామె. అతడు ఇవాళ రాలేనని నీతో చెప్పమన్నాడు అన్నాడు అతను. బ్యాడ్ లక్. రవికేమైంది? అతను ఎందుకు రాలేకపోయాడు? అతడి తండ్రి ఏదో పని చెప్పాడు. ఆ పని మీద రవి వెళ్ళవలసి వచ్చింది అన్నాడు అతను. కూర్చోండి అందామె. కొంచెం మంచినీళ్ళు ఇవ్వు అన్నాడు అతను. లోపలికి వెళ్ళింది. గ్లాసులో మంచినీళ్లు తెచ్చి అతడికి అందించింది. అతను గ్లాసులో నీళ్లను గడగడా తాగేశాడు. ఆమె గుమ్మం వైపు చూసింది. తలుపుకు గడియలు పెట్టే ఉన్నాయి. ఆమె తలుపు దగ్గరగా వెళ్ళి గడియను తీయబోయింది. అతను కత్తి కొసను ఆమె గుండెల మీద గురిపెట్టాడు. ఆమె అరవబోయింది. ఆమె నోరును నొక్కాడు అతను. ఆమె అరవబోయింది. ఆమెను లోపల పడగదిలోకి ఈడ్చుకెళ్ళాడు అతను. ఆమె అతడితో పోట్లాడుతోంది. ఆమె చెంపల్ని అతను పగలగొట్టాడు. ఆమె నోట్లోంచి రక్తం కారింది. ఆమె అతని వైపు భయంతో చూసింది. ఆమె ధరించిన మ్యాక్సీని అతను సర్రున చింపేశాడు. లీలా, నువ్వు చాలా అందంగా ఉన్నావు. యు ఆర్ లవ్లీ అన్నాడు అతను. ప్లీజ్ నన్నేం చెయ్యకు. ఎవరితోనూ నాకు ఇంతవరకు సంపర్కమే లేదు అందామె ఏడుస్తూ. అరిస్తే అల్లరి చేస్తే నేను చంపేస్తాను అని అరిచాడు అతను. కత్తి కొన ఆమె గుండెల మీద ఉంది. లీల గుండె దడదడా కొట్టుకుంటోంది. అతను ముందు కొంగాడు. ఆమె ఎర్రటి పెదవులు ముద్దు పెట్టుకున్నాడు. ఆమె డోకబోయింది అసహ్యంతో. అతడి శరీరం మీద అనేక చోట్ల గోళ్లతో గీరింది. పళ్లతో అతని పెదవులను కొరికింది. ఆమె నేల మీద దొర్లుతోంది. అతడు ఆమె మీద వాలాడు. అతని శరీరం బరువును భరించలేక మూలుగుతోంది. అతని ముందు నగ్నంగా ఉందామె. అతను ఆమెను చేతులతో బంధించాడు. కాళ్లతో ఆమె కాళ్లను నొక్కి పెట్టాడు. ఆమె గింజుకుంటోంది. బయటపడడానికి శాయశక్తిలా ప్రయత్నిస్తోంది. అతడిని ఎదిరించడానికి ఆమె బలం చాలదు.
ఆమె ఆయాసపడుతోంది. అతడు ఆమె నోరును తన నోరుతో నొక్కేశాడు. ఆమె బాధతో అరిచింది. అతను ఆమెను అనుభవిస్తున్నాడు. తన కన్యత్వాన్ని ఆమె కోల్పోయింది. అతను లేచి ఆమె పక్కనే కూర్చున్నాడు. ఆమె కళ్ళు ఎర్రబడ్డాయి. ఆగ్రహంతో ఆమె అతడి గడ్డం మీద బలంగా కొట్టింది. అతడు వెనక్కి పడ్డాడు. ఆమె లేచింది. గదిలో ఉన్న వస్తువులను అతని వైపు విసిరింది. అతను ఆమె మీదకు దూకాడు. ఆమెను వెల్లికిలా మంచం మీదకు తోశాడు. అతని చేతిలోని కత్తి ఆమె గుండెల్లోకి దిగబడింది. ఆమె చావు కేకనెవ్వరూ వినలేదు. ఆమె నోరును అతను చేత్తో నొక్కిపెట్టాడు. కత్తిని అతను పైకి లాగాడు. నేల మీద పడున్న ఆమె మ్యాక్సీతో అతను కత్తిని తుడిచి జేబులో దాచుకున్నాడు. అతను నిలబడి ఆమె వైపు చూశాడు. లీలా మరో లోకంలో ఉంది. కత్తి దిగిన చోట నుంచి రక్తం పైకొస్తోంది. అతను ముందు గదిలోకి వెళ్ళాడు. మెల్లిగా తలుపు తెరిచాడు. నడవ ఇరువైపులా చూశాడు. ఎక్కడా ఎవ్వరూ లేరు. అతను బయటకు పరిగెత్తాడు. లిఫ్ట్ అదే అంతస్తులో ఉంది. ఎవ్వరూ దాన్ని ఉపయోగించలేదు. అతడు లిఫ్ట్లోకి ఎక్కాడు. తలుపును మూశాడు. బటన్ నొక్కాడు. లిఫ్ట్ వేగంగా కిందకి దిగింది. అతడు లిఫ్ట్లోంచి బయటకు నడిచాడు. కాసేపట్లో రోడ్డు మీదకి చేరుకున్నాడు. పేవ్మెంట్ మీద అతడు గబగబా నడవసాగాడు. రోడ్డమ్మట వెళ్తున్న ఖాళీ టాక్సీని అతను ఆపాడు. టాక్సీలో కూర్చొని తలుపు మూశాడు. రోడ్డమ్మట టాక్సీ దూసుకుపోతోంది. మిస్ సురేఖ రిసీవర్ని అందుకుంది. ఏదో మాట్లాడి అశ్వత్థామకు రిసీవర్ని ఇచ్చింది. హలో, అశ్వత్థామ స్పీకింగ్ అన్నాడు అతను. ఇన్స్పెక్టర్ ప్రతాప్ సార్ అన్నాడు. మిస్టర్ ప్రతాప్, ఏంటి సంగతి? మరో హత్య జరిగింది. కామధేను పక్కనున్న అజీజ్ బిల్డింగ్కు వెంటనే రండి. 107వ ఫ్లాట్ అన్నాడు ఇన్స్పెక్టర్ ప్రతాప్. వస్తున్నాను అని అశ్వత్థామ రిసీవర్ని పెట్టేశాడు. పక్కనున్న సురేఖ వైపు చూశాడు. రేఖ, మరో హత్య, వెళ్దాం పద అన్నాడు అతను. కాడిలా కారును మిస్ సురేఖ శరవేగంగా పోనిచ్చింది. అశ్వత్థామ ఆమె పక్కనే కూర్చున్నాడు. అజీజ్ బిల్డింగ్స్ ముందు కారు ఆగింది. బిల్డింగ్ బయట నిలబడిన ఇన్స్పెక్టర్ ప్రతాప్ గబగబా అశ్వత్థామ దగ్గరకు వచ్చాడు. అశ్వత్థామ గారు, 16 ఏళ్ల యువతి ఘోరంగా హత్య చేయబడింది. ఆమె శవాన్ని చూస్తే ఎవరైనా వెక్కి వెక్కి ఏడుస్తారు. ఇన్స్పెక్టర్ ప్రతాప్తో అశ్వత్థామ సురేఖలు పైకి చేరుకున్నారు. 107 ఫ్లాట్లోకి వెళ్లారు. ముందు గదిలో కానిస్టేబుల్స్ మరికొందరు ఉన్నారు. అశ్వత్థామ సురేఖ పడగదిలోకి వెళ్లారు. లీల వెల్లికిలా మంచం మీద పడుకొనుంది. ఆమె కాళ్ళు నేల మీద ఉన్నాయి. ఆమె ఒంటి మీద బట్టలు లేవు. అశ్వత్థామ పరీక్షగా శవం వైపు చూశాడు. ఆమె కళ్ళు తెరుచున్నాయి. గుండెల్లోకి కత్తి దిగిందని స్పష్టంగా తెలుస్తోంది. ఆమెను చూడలేక మిస్ సురేఖ కళ్ళు మూసుకుంది. అశ్వత్థామ ఆమె భుజం మీద చేయి వేశాడు. రేఖ, ఉద్రేక పడుకు. లోకంలో ఇటువంటి దారుణ హత్యలు జరుగుతూ ఉంటాయి అన్నాడతను. ఆమె జీవితాన్ని హంతకుడు ధ్వంసం చేశాడు. ఆ హంతకుడిని మనం తొందరగా పట్టుకోకపోతే ఇంకా ఎందరో యువతులు బలైపోతారు అంది సురేఖ. అశ్వత్థామ జవాబివ్వలేదు. శవాన్ని చూసి అతను ముందు గదిలోకి వెళ్ళాడు. 2 వ్యక్తులు ఫ్రేమ్ కుర్చీల్లో కూర్చుని ఏడుస్తున్నారు. వాళ్ల ముందుకు వెళ్ళాడు అశ్వత్థామ. లీల తల్లిదండ్రులు. మీరెక్కడికైనా వెళ్ళారా అడిగాడు అశ్వత్థామ. నేను నా భార్య సినిమాకి వెళ్ళాం. లీలను మాతో రమ్మన్నాం. అది రాలేదు. ఇంట్లోనే ఉంటాంది అన్నాడు తండ్రి సదాశివం. ఆమె ఏ కాలేజీలో చదువుతోంది? ఉమెన్స్ ఆర్ట్స్ కాలేజీలో. ఆమెకి బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారా? అశ్వత్థామ గారు, మా అమ్మాయి చాలా మంచిది, ఎవరితోనూ తిరగదు అన్నాడతను. ఆమె చెడ్డదే అని నేను అనలేదు. ఈ రోజుల్లో యువతలకు బాయ్ ఫ్రెండ్స్ అలవాటైపోయారు. తల్లిదండ్రులకు తెలియకుండా ప్రతి యువతి ఏ యువకుడితోనో తిరుగుతూ ఉంటుంది అన్నాడు అశ్వత్థామ. మళ్ళా చెప్తున్నా, మా అమ్మాయి అలాంటిది కాదు అన్నాడు సదాశివం. మీరు సినిమాకి వెళ్ళిన సమయంలో హంతకుడు ఇక్కడికి వచ్చాడు. ఆమె ధరించిన మ్యాక్సీ నేల మీద చెరిగి పడింది. మీరు ఇంట్లో ఉండరని తెలిసి అతను ఇక్కడికి వచ్చి ఉండాలి అన్నాడు అశ్వత్థామ. అదేం కాదు సార్, ఛాన్స్. హంతకుడు వచ్చేసరికి అమ్మాయి తప్ప ఎవరు ఇంట్లో లేరు. అది వాడి అదృష్టం. ఎవరైనా ఉంటే వాడు జయించేవాడు కాదు అన్నాడు సదాశివం. గుమ్మం బయట నుంచి అరుపులు వినిపించాయి. అశ్వత్థామ బయటకెళ్ళాడు. లోపలికి వెళ్ళడానికి ప్రయత్నిస్తున్న ఒక యువకుడిని 3 కానిస్టేబుల్స్ పట్టుకున్నారు. నేను లోపలికి వెళ్ళాలి అని అరిచాడు అతను. అశ్వత్థామ కానిస్టేబుల్స్కు సౌజ్ఞ చేశాడు. వాళ్ళు అతడిని వదిలేశారు. నీ పేరు మిస్టర్ అడిగాడు అశ్వత్థామ. నా పేరు రవి సార్. నీకు లీల తెలుసా? లీలను నేను ప్రేమిస్తున్నాను సార్. ఆమెను పెళ్ళాడాలని అనుకున్నాను.
హంతకుడు ఆమెను నాకు లేకుండా చేసేశాడు అన్నాడు అతను. ఎంతకాలం నుంచి? లీల నీకు తెలుసు? సంవత్సరం నుంచి తెలుసారు. బస్సులో కలుసుకున్నాం, ఇద్దరం లవర్స్ మయ్యాం. నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావు? అతను అశ్వత్థామ కేసు చూశాడు. ఆమె నన్ను ఇవాళ 2ంటికి రమ్మంది సార్. అమ్మా నాన్న సినిమాకి వెళ్తారంది. నేను ఇక్కడికి వచ్చాను. ఈ బిల్డింగ్ ముందు ఒక అతను నన్ను ఆపాడు. నీ పేరు రవే అని అడిగాడు. అవునన్నాను. లీల ఇవాళ నిన్ను రావద్దందని చెప్పమన్నాడు. పక్క వాటాల్లో ఉంటున్నాను అన్నాడు. నేను వెనక్కి తిరిగి వెళ్ళిపోయాను. లీల తల్లికి తండ్రికి సినిమా టికెట్లు దొరకలేదు అన్నాడతను. నేను వాళ్ళు వెళ్తున్న థియేటర్కి వెళ్ళాను. టిక్కెట్లు ధారాళంగానే దొరుకుతున్నాయి. అతను నాతో అబద్ధం చెప్పాడు. లీల తండ్రి కారు థియేటర్ కాంపౌండ్లోనే ఉంది. అతను అలా ఎందుకు చెప్పాడు? నేను తిరిగి వచ్చాను. ఎక్కడికి వచ్చేసరికి ఆమె తల్లిదండ్రులు నాకంటే ముందొచ్చారని నేను తెలుసుకున్నాను. అందరూ లీల హత్య గురించి మాట్లాడుకుంటున్నారు. కింద ఉండలేక ధైర్యంగా పైకొచ్చాను అన్నాడతను. అతడిని అశ్వత్థామ ముందు గదిలోకి తీసుకెళ్లాడు. లీల తండ్రి అతని వైపు అదోలా చూశాడు. సదాశివం గారు, ఇతని పేరు రవి. ఇతను మీ అమ్మాయి లీలను మనసారా ప్రేమిస్తున్నాడు అన్నాడు అశ్వత్థామ. సదాశివం ఏం మాట్లాడలేదు. భార్య వైపు కోపంగా చూశాడు. రవిని ప్రేమిస్తున్నానని అది నాతో చెప్పింది అంది అతని భార్య. అది నాకెందుకు చెప్పలేదు? మీరు హార్ట్ పేషెంట్, అందువల్ల మీతో చెప్పలేదు అందామె. కట్టుకున్న భార్య కూడా నన్ను మోసం చేసింది. నిన్ను నేను మన్నించను అన్నాడతను. ఆమె అతను చేయబట్టుకుంది. నన్ను క్షమించండి, ఇటుపై అన్నీ మీకు చెప్తాను అందామె. అశ్వత్థామ రవి వంక చూశాడు. రవి కళ్ళమ్మట నీళ్లు గారుతున్నాయి. నిన్న ఆపిన అతను ఎలా ఉంటాడు? అతడు రోగిలాగా ఉన్నాడు సార్. మఫ్లర్ చుట్టుకున్నాడు, కళ్ళద్దాలు ధరించాడు. అంత ఎండలోనూ అతని మఫ్లర్ని చూసి నేను ఆశ్చర్యపోయాను. అతని పెదవుల మీద తెల్లటి మచ్చలున్నాయి. చూడ్డానికి అతను చాలా వికృతంగా ఉన్నాడు. అతను గొడుగు కింద నిలబడ్డాడు. మొదట్లో అతడిని నేను అనుమానించలేదు అన్నాడతను. నీ స్నేహం ఎంతవరకు వెళ్ళింది? ఇద్దరం బీచ్కి పార్కులకి వెళ్ళేవాళ్ళం. శారీరకంగా సంబంధాలు మాకు లేవు. ఆమె చెయ్యిని కూడా నేను ముట్టుకునేవాణ్ణి కాదు, అంతే. ఆమెను నేను ఎప్పుడు ముద్దు కూడా పెట్టుకోలేదు. పెళ్ళి అయినాక ఆమెకు దగ్గరవ్వాలనేది నా ఆశయం అని అతడిని ఏడుస్తూ మొహాన్ని చేతుల్లో కప్పేసుకున్నాడు. అశ్వత్థామ అతని వైపు సూటిగా చూశాడు. నువ్వు థియేటర్ నుంచి ఇక్కడికి తిరిగి రావడానికి ఇంత ఆలస్యం ఎందుకైంది అని అడిగాడు అశ్వత్థామ. నేను ఎక్కడికో వెళ్ళొచ్చాను సార్ అన్నాడతను. బయట నుంచి మిస్ సురేఖ గబగబా లోపలికి వచ్చింది. అశ్వత్థామకు ఒక చీటీని అందించింది. ఆమె రాసింది అతను చూసి రవి వైపు తిరిగాడు. మిస్టర్ రవి, నువ్వు ఇక్కడికి ముందే వచ్చావు, ఈ ఫ్లాట్లో ప్రవేశించావు అన్నాడు అశ్వత్థామ. రవి మాట్లాడలేదు, భయంగా చూస్తూ ఉండిపోయాడు. ఇక్కడికి ఎప్పుడొచ్చావు? 3:15కి అన్నాడు రవి. అప్పుడు నువ్వేం చూసావు? లీల అలాగే పడుంది. ఆమె శవాన్ని చూసి హడిలిపోయాను, బయటికి పరిగెత్తాను. 6 గంటలకు ఆమె తల్లిదండ్రులు తిరిగి వస్తారని నాకు తెలుసు, అందుకని ఇప్పుడు తిరిగి వచ్చాను అన్నాడు రవి. నువ్వు గదిలోకి వెళ్ళేసరికి ఆమె బ్రతికిలేదు. లేదు సార్, లోపల ఇన్స్పెక్టర్ ప్రతాప్ ఉన్నారు. ఆయనతో నీకు తెలిసిందంతా చెప్పు అన్నాడు అశ్వత్థామ. రవి లోపలికి వెళ్ళాడు. సదాశివం సీరియస్గా అశ్వత్థామ వైపు చూశాడు. ఒకే ఇంట్లో ఉండేవాళ్ళు. పెద్దలకు తెలియకుండా రహస్యంగా కార్యక్రమాలు సాగిస్తూ ఉంటే కుటుంబాలు ఇలాగే నాశనం అవుతాయి అన్నాడతను. తల్లిదండ్రులు తిడతారని భయపడి పిల్లలు వాళ్లకు నిజం చెప్పరు. పిల్లల్ని అర్థం చేసుకుంటూ పెద్దలు వ్యవహరిస్తే ఎటువంటి సంఘటనలు జరగవు. హృదయంలో ఉన్నది పిల్లలు పెద్దలకు మొదటే చెప్తారు అన్నాడు అశ్వత్థామ. గదిలో కాసేపు నిశ్శబ్దంగా ఉంది. డబ్బు, నగలు ఏమైనా పోయాయా? సదాశివం అతని భార్య చూడ్డానికి లోపలికి వెళ్ళారు. పక్క పేం కుర్చీలో కూర్చున్న సురేఖ వైపు నవ్వుతూ చూశాడు అశ్వత్థామ. అందరూ అబద్ధాలు చెప్పేవాళ్లే అందామె. రవి అబద్ధం చెప్పడం సహజం. ఏ హత్యలో ఇరుక్కుంటానని భయపడి 6 తర్వాత ఇక్కడికి వచ్చినట్లు అబద్ధం ఆడాడు అతను. సదాశివం అతడి భార్య తిరిగొచ్చారు. బీర్వాలో 2000 దాచాను. ఆ నోట్ల కట్టలు మాయమైనాయి అన్నాడు సదాశివం. నగలు ఏమీ పోలేదు అంది అతని భార్య. డాక్టర్ కూర్మయ్య మెల్లిగా లోపలికి వెళ్ళాడు. గుమ్మం బయట నిలబడి కానిస్టేబుల్ వైపు చూశాడు అశ్వత్థామ. అశ్వత్థామ గారు, ఆ డబ్బు నాది కాదు, కంపెనీది. కంపెనీ ఏవో కొనమని ఆ డబ్బు నాకు ఇచ్చారు. అది దొంగిలించబడింది. రవి లాంటి హిప్పీలు ఇంటికొస్తే ఇలాగే
నష్టాలు సంభవిస్తే అన్నాడు సదాశివం. అతడు దొంగిలించాడంటారా? అడిగాడు అశ్వత్థామ. వాడి మొహం చూడండి, వాడు ఏదైనా చేస్తాడు అరిచాడు సదాశివం. రవిని పరీక్షగా చూశాడు అశ్వత్థామ. అతడు జుట్టు భుజాల మీదకు వేలాడుతోంది. పొడగాటి సైడ్ బండ్స్, సన్నటి మీసాలు. నువ్వు స్టూడెంట్వా? నేను నిరుద్యోగిని అన్నాడతను. నీ తండ్రి ఉద్యోగం చేస్తున్నారా? చేసేవారు, ఆయన మరణించారు అన్నాడతను. మీరెంతమంది? అక్కయ్య ఉద్యోగం చేసి మమ్మల్ని పోషిస్తోంది. నాకు 3 చెల్లెళ్ళు, 2 తమ్ముళ్ళు ఉన్నారు. అమ్మ మాతోనే ఉంటుంది. మీది పెద్ద కుటుంబం అన్నాడు అశ్వత్థామ. నాన్నగారి రోజుల్లో కుటుంబాలు అలాగే ఉండేవి అన్నాడు రవి. సార్, అప్పట్లో ఫ్యామిలీ ప్లానింగ్ లేదు కదా. రవి, ఈ ఫ్లాట్లోంచి నువ్వు డబ్బును దొంగిలించావా? అడిగాడు అశ్వత్థామ. అతను ఉలిక్కిపడ్డాడు. డబ్బేంటి సార్? బీరువాలో దాచిన 2000 పోయింది. నేనేమీ తీలేదు సార్. ఆమెను చంపినవాడు పట్టుకుపోయాడేమో అన్నాడు రవి. అశ్వత్థామ తటాలన్న కుర్చీలోంచి లేచి లోపలికెళ్ళాడు. ఇన్స్పెక్టర్ ప్రతాప్, కూర్మయ్య, మిస్ సురేఖ ఒకచోట నిలబడి మాట్లాడుకుంటున్నారు. అశ్వత్థామ గారు, లీల రేప్ చేయబడింది. ఆమె కన్యని డాక్టర్ కూర్మయ్య అంటున్నాడు అన్నాడు ప్రతాప్. ఆమె ఎప్పుడు మరణించుంటుంది? 2-3 మధ్య అన్నాడు కూర్మయ్య. అశ్వత్థామ ప్రతాప్ వైపు చూశాడు. మిస్టర్ ప్రతాప్, ఆమె హంతకుడితో బాగా పోట్లాడింది. అనేక వస్తువులు పడగదిలో చిందరవందరగా పడున్నాయి. తండ్రి బీరువాలో దాచుకున్న 2000 మాయమయ్యాయి. పెదవుల మధ్య బొల్లి మచ్చలున్న మనిషిని రవి చూశాడు. దీన్ని బట్టి మాలతిని చంపిన అతనే లీలను కూడా చంపాడు అని మనం అనుకోవచ్చు. కానీ అతను ఈసారి డబ్బు దొంగిలించడం విరుద్ధంగా ఉంది అన్నాడు అశ్వత్థామ. మరెవరో డబ్బుని పట్టుకుపోయి ఉండొచ్చు సార్ అన్నాడు ఇన్స్పెక్టర్ ప్రతాప్. దట్ ఈస్ పాసిబుల్ అన్నాడు అశ్వత్థామ. చీకటి పడింది. ఫ్లాట్లోని లైట్లు వెలుగుతున్నాయి. అశ్వత్థామ, సురేఖలకెదురుగా కూర్చున్నాడు సదాశివం. మీరు ఏ కంపెనీలో ఉన్నారు? ఇండియన్ కెమికల్స్ కంపెనీ. పోయిన డబ్బును మీరు కంపెనీకి ఇచ్చుకోవాలా? జీతంలో కత్తిరిస్తారు సార్. అశ్వత్థామ అతని వైపు సూటిగా చూశాడు. ఆ డబ్బు మరెక్కడైనా దాచారేమో చూడండి. బీరువాలో పెట్టాను సార్. నాకు చాలా జ్ఞాపక శక్తి ఎక్కువ. అశ్వత్థామ బయటికి నడిచాడు. వరండాల్లోకి నడవసాగాడు. సురేఖ అతని పక్కనే కదులుతోంది. ఒక ఫ్లాట్ వైపు ఆమె చేయి చూపింది. ఆ ఫ్లాట్లో ఉన్న అమ్మాయి రవిని చూసింది. అంది సురేఖ. ఆమెతో మాట్లాడదాం అన్నాడు అతను. సురేఖ తలుపు తట్టింది. 15 ఏళ్ల యువతి తలుపు తీసింది. ఆ కుర్రాన్ని నువ్వు ఎన్నింటికి చూసావు? అడిగాడు అశ్వత్థామ. నేను అప్పుడే స్కూల్ నుంచి వచ్చాను సార్. 4 అయి ఉండాలి. అతడు ఇంతకుముందు ఆ ఫ్లాట్కి వెళ్ళాడా? నేను చూడలేదు. ఇవాళే అతన్ని చూశాను. అతడు లోపలికెళ్ళి కాసేపట్లో బయటకు వచ్చి గబగబా వెళ్ళిపోయాడు. ఆ విషయం చెప్పి తర్వాత లీలను ఏడ్పించాలి అని అనుకున్నాను అందామె. థ్యాంక్స్ బేబీ అన్నాడు అశ్వత్థామ నవ్వుతూ. అశ్వత్థామ వెనక్కు తిరిగాడు. ఇద్దరు 107 ఫ్లాట్లోకి చేరుకున్నారు. శవాన్ని మరొకసారి చూశాడు అశ్వత్థామ. ముఖాన్ని పక్కకు తిప్పాడు. చాలా అందమైన యువతి. గులాబీ పూల మీద కళ్ళు పడితే మనుషుల చేతులు ఊరుకోవు అన్నాడు అశ్వత్థామ. కాఫీ తాగి నారాయణ సిగరెట్ వెలిగించి దినపత్రికను అందుకున్నాడు. మొదటి పేజీలో పెద్ద పెద్ద హెడ్లైన్స్ వైపు అతడు ఆశ్చర్యంగా చూశాడు. బొల్లిమచ్చల హంతకుడు మళ్ళా రంగులోకి వచ్చాడు. అతనేం చేశాడు? విలేకరి రాసిందంతా నారాయణ పూర్తిగా చదివాడు. పద్మావతి గదిలోకి వచ్చింది. అతడు ఆమె వైపు తిరిగాడు. పద్మ, అతడు లీలా అనే యువతిని బలాత్కరించి చంపేశాడు అన్నాడతను. ఎవరు? అడిగిందామె యాంత్రికంగా. వాడే. ఆనాడు నువ్వు అబద్ధం చెప్పి రక్షించావు. బాధపడుతూ ఆమె కుర్చీలో కూలిపోయింది. మొహాన్ని చేతుల్లో కప్పుకుంది. మీరు దెప్పుతూ మాట్లాడితే నేను భరించలేను. నన్ను ఏం చేయమంటారో చెప్పండి అందామె. నేను నిన్ను నిందించడం లేదు పద్మ. ప్రాణం పోయే సమయంలో అబద్ధం చెప్పొచ్చు అన్నారు పెద్దలు. నీ పరిస్థితిలో ఉంటే నేను కూడా అలాగే చెప్పేవాణ్ణి అన్నాడతను. పేపర్లో ఏం రాశారో చదవండి అందామె. మాలతిని చంపినవాడే లీలను కూడా చంపి ఉంటాడని డిటెక్టివ్ అశ్వత్థామ గారు అన్నారు. లీల ప్రియుడు హంతకుడిని చూశాడు. అతడితో మాట్లాడాడు. అతడిని పోల్చగలను అన్నాడు. ఇంకా వివరాలు చెప్పండి. లీల హంతకుడితో ధైర్యంగానే పోరాడింది. ఓడిపోయి అతనికి బలైపోయింది. పాపం, ఇలా అతను ఇంకా ఎందరిని చంపుతాడో అంది పద్మావతి. హత్య అయిపోయాక పోలీసులు
డిటెక్టివ్ అశ్వత్థామ గారు అక్కడికి చేరుకుంటున్నారు. ఈ హత్యలను ఆపడానికి వాళ్ళు ఏదో ఒకటి చెయ్యాలి అన్నాడు నారాయణరావు. పద్మావతి భర్త వైపు చూసి నవ్వింది. హత్య జరగగానే వాళ్ళు వెంటనే వెళ్ళి హంతకుణ్ణి అరెస్టు చేయలేరు. రోగ లక్షణాలను బట్టి డాక్టరు మందులిచ్చినట్టు జరిగే హత్యలను బట్టి వాళ్ళు నేరస్తుడిని పట్టుకోగలుగుతారు అందామె. ఇదంతా ఏ పుస్తకంలో చదివా అన్నాడు అతను నవ్వుతూ. గచ్చు నేల మీద అతను కూర్చుని ఉన్నాడు. అతడి చుట్టూ ఎన్నో దినపత్రికలున్నాయి. ఒక్కొక్క పత్రికనే అతను చదువుతున్నాడు. పట్నంలోని పత్రికలన్నీ తనని గురించే రాస్తున్నాయి. పాదాల చప్పుడైంది. కాసేపట్లో అతడి తల్లి కామాక్షి గదిలోకి వచ్చింది. అతడు ఆమె కేసు చూడలేదు. పత్రికలో లీనమై ఉన్నాడు. నేల మీద గ్లాసును పెట్టింది ఆమె. అబ్బాయి కాఫీరా అంది. అప్పుడు ఆమె వైపు చూశాడతను. పత్రికల్లో ఏం రాశారా అడిగిందామె. నీ కొడుకు దేవాంతకుడు అని రాశారు అని చెప్తే ఆమె గర్విస్తుంది. కానీ అలా చెప్పడం ప్రమాదం. తనని గురించి ఏం రాశారో అంటుంది. తన జీవితం మూసిన పుస్తకంలాగానే ఉండిపోవాలి. తల్లికేం తెలియకూడదు. పత్రికల్లో ఏముంటుంది? పంటలు పండుతున్నాయి, ప్రజలు సుఖంగా బ్రతుకుతున్నారు అన్నాడతను. ఆ హంతకుడు దొరికాడా అని అడిగిందామె. ఎవరు అన్నాడతను ఆమె కేసు చూస్తూ. పక్కింటి కమలమ్మ చెప్పింది. ఎవడో బొల్లిమచ్చలవాడు మాలతి అనే అమ్మాయిని పాడు చేసి చంపేశాడట కదా అందామె. ఆ కమలమ్మ ఇంకా ఏమంది అడిగాడతను. ఆమె జవాబు ఇవ్వలేదు. కమలమ్మ మాటలు ఆమెకు గుర్తొచ్చాయి. కామాక్షమ్మ గారు, మీ అబ్బాయిని జాగ్రత్తగా ఉండమని చెప్పండి. బొల్లిమచ్చల వాళ్లను అరెస్టు చేసి తీసుకుపోతున్నారట అంది కమలమ్మ. ఏమంది కమలమ్మ అడిగాడతను మళ్ళీ. కొడుకును బాధపెట్టడం ఆమెకి ఇష్టం లేదు. ఆమె మరేం చెప్పలేదురా అందామె. అతడు గ్లాసులోని కాఫీని తాగేశాడు. ఖాళీ గ్లాస్ పట్టుకొని ఆమె వెళ్ళిపోయింది. అతడు మళ్ళా పత్రికలో లీనమైపోయాడు. చదివి చదివి అతను వెల్లికిలా నేల మీద పడుకున్నాడు. అతడు మెదడులో ఏవో దృశ్యాలు కదులుతున్నాయి. విశాలమైన హాల్లో అతను కూర్చునున్నాడు. అతనికి ఇరువైపులా ఉన్న కుర్చీలు ఖాళీగా ఉన్నాయి. హాల్లో 100 మంది పైన క్యాండిడేట్స్ ఉన్నారు. ఒక్క ఉద్యోగం కోసం అంత పోటీ. ఇంటర్వ్యూకు ఒక్కొక్కళ్ళనే పిలుస్తున్నారు. ఇంటర్వ్యూ అయిన వాళ్ళు బయటికి వెళ్ళిపోతున్నారు. హాల్లో తను మాత్రం ఆఖరిగా మిగిలాడు. కంపెనీ ప్యూన్ తన ముందుకొచ్చి నిలబడ్డాడు. ఇంకా ఎందుకు కూర్చున్నావు అన్నాడు ప్యూన్. ఇంటర్వ్యూకి నన్ను ఇంకా పిలవలేదు అన్నాడతను. ఇంటికెళ్ళి నీ మొహాన్ని అద్దంలో చూసుకో, నీకెవరు ఉద్యోగం ఇవ్వరు అన్నాడు ప్యూన్. బాధపడుతూ అతను ప్యూన్ కేసు చూశాడు. నేను మనిషిని కానా అరిచాడు అతను ఆగ్రహంతో. ప్యూన్ మాట్లాడకుండా అతని చేయి పట్టుకున్నాడు. బయటకు పద అని అతడిని హాల్లోంచి లాక్కెళ్ళాడు. అతడు రోడ్డు మీదకి చేరుకున్నాడు. ఇంటికి తిరిగొచ్చాడు. అబ్బాయి ఉద్యోగం వచ్చిందా అని అడిగింది తల్లి. అతడు జవాబు ఇవ్వకుండా తన గదిలోకి వెళ్ళిపోయాడు. అద్దం ముందు నిలబడ్డాడు. తన రూపాన్ని చూస్తూ ఉండిపోయాడు. చటుక్కున అతని కళ్ళు మూసుకున్నాడు. ఎవరు తనని దగ్గరగా రానివ్వరు. మనుషులకు దూరంగా బహిష్కరించబడిన వాడిలాగా తను పడుండాలి. నేల మీద పడుకున్న అతను కదిలాడు. కళ్ళు తెరిచాడు. పక్కకు తిరిగి పత్రికల వైపు చూశాడు. అతడు మళ్ళా కళ్ళు మూసుకున్నాడు. ఎయిర్ కండిషన్ గదిలో చల్లగా ఉంది. ఇన్స్పెక్టర్ ప్రతాప్ చేతిలో డజన్ పత్రికలున్నాయి. అతడు కళ్ళు కాంతిని కోల్పోయాయి. మిస్ సురేఖ చిరునవ్వుతో అతడిని గమనిస్తోంది. అశ్వత్థామ గారు, పత్రికలు ప్రజల్లో దుమారాన్ని రేపుతున్నాయి. ఐజీ నాతో 10 నిమిషాలు మాట్లాడారు. 24 గంటల్లో హంతకుడు మా చేతుల్లో ఉండాలి అని హెచ్చరించి టక్కున రిసీవర్ని పెట్టేశారు అన్నాడు ప్రతాప్. అశ్వత్థామ పక్కుమని నవ్వాడు. ఆఫీస్కి మీరు వెళ్ళాక నేను ఫోన్ చేసి హంతకుడిని 8 గంటల్లో పట్టుకోమని హెచ్చరించాను అన్నాడు అశ్వత్థామ. పొద్దుట లేచి కాఫీ కూడా తాగకుండా వచ్చినట్లున్నారు ప్రతాప్ అంది సురేఖ. పట్నంలో జరిగే ఘోరాలు చూస్తుంటే కాఫీ కూడా తాగాలి అని అనిపించడం లేదు అన్నాడు ఇన్స్పెక్టర్ ప్రతాప్. హంతకుడు తాగి తిని బలుస్తున్నాడు. మీరేమో తిండి మానేస్తే నీరసించి చిక్కిపోతారు. హంతకుడు దొరికినప్పుడు పట్టుకోవడానికి మీలో శక్తి ఉండదు అంది సురేఖ. యు ఆర్ రైట్, ఇవాళ నుంచి ఎక్కువ తింటానన్నాడు ప్రతాప్. అశ్వత్థామ పక్కపక్క నవ్వాడు. మిస్టర్ ప్రతాప్, హంతకుడు మిమ్మల్ని ఉద్రేకపరిచి బొమ్మలాగా ఆడిస్తున్నాడు. హంతకుడి పాటకు మనం నాట్యం చేయకూడదు అన్నాడు అశ్వత్థామ. తలుపు తెరిచి మరుగుజ్జు మంజు లోపలికొచ్చింది. టీపాయ్ మీద ట్రే పెట్టింది. ప్లేట్లు వాళ్ళకు అందించి ప్లేట్లో బ్రేక్ఫాస్టు కాఫీ ఉన్నాయి.
ఇన్స్పెక్టర్ ప్రతాప్ ఆమె వైపు ఆశ్చర్యంగా చూశాడు. ఇవన్నీ తమ్మని మీకెవరు చెప్పారు మంజు? అడిగాడు ప్రతాప్. జీప్లోంచి దిగ్గానే మిమ్మల్ని చూశాను. బాగా తింటే మీకు ఉపయోగపడుతుందని అనిపించింది అంది నవ్వుతూ మంజు. అందరూ తింటున్నారు. అశ్వత్థామ ప్రతాప్ వైపు చూశాడు. మిస్టర్ ప్రతాప్, బొల్లి మచ్చలు అతను రవిని ఆపి ఆమె అతడిని ఫ్లాట్కి రావద్దని చెప్పమంది అని అన్నాడు. సరిగ్గా 2ంటికి రవి వస్తాడని తెలిసి అతడు బిల్డింగ్ ముందు అతడి కోసమే కాచుకొని ఉన్నాడు. బొల్లి మచ్చను అతను హంతకుడు అని అనుకుందాం. రవి 2ంటికి వస్తాడని హంతకుడికి ఎలా తెలిసింది? ఆమె తల్లిదండ్రులు ఇంట్లో ఉండరని అతను ఎలా తెలుసుకున్నాడు అన్నాడు అశ్వత్థామ. ఆమె ఎవరికైనా చెప్పిందేమో అన్నాడు ప్రతాప్. రవి ఎవ్వరికీ చెప్పలేదు అన్నాడు. ఆమె చెప్పిందో లేదో మనం కనుక్కోలేదు కదా. రవి చెప్పింది మనకు ఉపయోగపడుతుంది. ఒకనాటి రాత్రి వర్షం కురుస్తుండగా లీలా, రవి బస్టాప్లో నిలబడ్డారు. అక్కడ వాళ్ళు మాట్లాడుకున్నారు. వెనకనే ఎవరో గొడుగు కింద నిలబడ్డారని రవి అన్నాడు. వాళ్ళ మాటను గొడుగు కింద నిలబడిన మనిషి వినుంటాడు. అతడే హంతకుడు అన్నాడు అశ్వత్థామ. గుడ్ గాడ్ అన్నాడు ప్రతాప్ గాబరాగా. మిస్టర్ ప్రతాప్, ఇది మనకు ఒక విషయాన్ని తెలుపుతోంది. హంతకుడు గుడ్డిగా ఇళ్ల మీద పడ్డం లేదు. అంతా ముందుగా తెలుసుకొని రంగంలోకి దిగుతున్నాడు. హంతకుడు పట్టణంలో తిరుగుతున్నాడు. దొంగ చాటుగా మనుషుల మాటలను వింటున్నాడు. అటుపైన మరో శవం మనకు దొరుకుతుంది అన్నాడు అశ్వత్థామ. మీ లాజిక్ బాగుంది సార్. ఇప్పుడు మనం ఏం చెయ్యాలి అడిగాడు ప్రతాప్. ఖాళీ ప్లేట్లను తీసేసి మంజు వాళ్లకు హాట్ కాఫీని కప్పులా అందించింది. 2 కప్పుల కాఫీ తాగారు అందరూ. మంజు ట్రే పట్టుకొని బయటికి వెళ్ళిపోయింది. హంతకుడికి బొల్లి మచ్చలు ఉంటాయి. అతడు పగలు రాత్రి పట్టణంలో తిరుగుతున్నాడు. మనం కూడా పట్నం అంతా తిరగాలి అన్నాడు అశ్వత్థామ. మొన్న రాత్రి వ్యాన్లో 3 గంటల పాటు తిరిగాను. ఒక బొల్లిమచ్చ అతను దొరికాడు. అతడిని పద్మావతికి చూపించాను. అతను కాదు అందామె. అతడిని వదిలేశాను అన్నాడు ప్రతాప్. మీరొక్కరూ తిరిగితే లాభం లేదు. 10 మందిని నలువైపులా పంపి తిరగమనాలి. ఇవాళ నుంచి నేను రేఖ పట్టణంలో తిరుగుతాం అన్నాడు అశ్వత్థామ. అలా చేస్తే హంతకుడు మనకు తొందరగానే దొరుకుతాడు సార్ అన్నాడు ఇన్స్పెక్టర్ ప్రతాప్. మరొక విషయం, హంతకుడిని పద్మావతి, రవి చూశారు. ఇద్దరూ పోల్చగలరు. బొల్లిమచ్చల మనిషి మీకు చిక్కితే వాళ్ళిద్దరికీ చూపించాలి అన్నాడు. అలాగే అశ్వత్థామ గారు అన్నాడు ప్రతాప్. ఇన్స్పెక్టర్ ప్రతాప్ సెలవు తీసుకుని వెళ్ళిపోయాడు. అశ్వత్థామ సోఫాలో వెనక్కి వాలాడు. పక్కన కూర్చున్న సురేఖ నడుమును అతని చెయ్యి చుట్టేసింది. అతడు అమ్మ వైపు చూస్తూ ఉండిపోయాడు. అజంతా శిల్పంలాగా ఉందామె. అతడు ఆమెను ముద్దు పెట్టుకున్నాడు. రేఖ, నువ్వు నేను వేరువేరుగా తిరుగుదాం. మరికొందరు యువతులు బలైపోతే నేను భరించలేను అన్నాడు అతను. బొల్లి మచ్చలున్న మనిషిని అందరూ గుర్తిస్తారు. అటువంటి వాడు పగలు తిరగకపోవచ్చు అందామె. చెప్పలేం. బొల్లి మచ్చలున్న వాళ్ళందరూ హంతకులు గారు. హంతకుడికి బొల్లి మచ్చలు ఉంటాయి. పోలీసులు ఎందరినో పట్టుకొని వదిలేశారు. తిరిగి చూద్దాం అందామె. మిస్ సురేఖ బీచ్ లోపల రోడ్డు మీద తన కారు ఆపింది. చీకటి పడింది. బీచ్ లైట్లు వెలుగుతున్నాయి. ఆమె కారు దిగి ఇసుకలో నడుస్తూ సముద్రపు ఒడ్డుకు వెళ్ళింది. కెరటాలు జోరుగా ముందుకొస్తున్నాయి. ఒడ్డున తగిలి నొరగలు కక్కుతూ మళ్ళీ వెనక్కి పోతున్నాయి. కాసేపు ఒడ్డున నిలబడి ఆమె వెనక్కు తిరిగింది. ఆమె టైం చూసింది. 9 దాటింది. బీచ్లో ఎక్కువ మంది లేరు. బొల్లిమచ్చలున్న మనుషులు ఆమెకు ఎక్కడా కనపడలేదు. దినపత్రికలు చేసిన ప్రచారానికి భయపడి బొల్లిమచ్చలున్న వాళ్ళు ఇళ్లలోనే ఉండిపోయి ఉంటారు. ఆమె కారు దగ్గరకు చేరుకుంది. కారులో కూర్చుని తలుపును మూసింది. బఠానీ అన్ని అరుస్తూ కారు పక్కకొచ్చాడు ఒక అతను. ఆమె అతని వైపే చూసింది. మొహం మీద బొల్లిమచ్చలున్నాయి. బీచ్లో బఠానీలు అమ్మేవాడు హంతకుడై ఉండడు. నీ పేరు అడిగిందామె. కృష్ణ నాయర్. అమ్మ, బఠానీ కావాలా అమ్మా? 5-6 చెల్లెళ్లను నేను పోషించాలి అన్నాడు అతను. ఆమె అతడికి ₹1 ఇచ్చింది. అతను కాగితంలో బఠానీలని పోసి ఆమెకిచ్చాడు. అతడిని ఆమె వెళ్ళిపోనిచ్చింది. అతను కష్టజీవి. అతడిని అనుమానించడం ధర్మం కాదు. ఆమె బఠానీలు తింటూ కారును పోనిచ్చింది. ఆకాశాన్ని మబ్బులు కమ్ముకున్నాయి, కానీ వర్షం లేదు. ఎక్కడా గాలి లేదు. ఆమె కారును పోనిస్తోంది. కారు హెడ్లైట్ల కాంతిలో రోడ్డు వారగా నడుస్తున్న అతడిని ఆమె చూసింది. అతను గొడుగేసుకొని నడుస్తున్నాడు. వర్షం కురవడం లేదు.
అతను గొడుగు కింద నడవడం ఆమెకు విచిత్రంగా అనిపించింది. రోడ్డు మీద జనసంచారం ఎక్కువగా లేదు. అతని పక్కనే ఆమె కారు ఆపింది. అతను ఆగాడు. మిస్టర్ అందామె. అతడు గొడుగును పైకెత్తి ఆమెకేసి చూశాడు. రామన్ స్ట్రీట్ ఎక్కడా అడిగిందామె. అతని ముఖాన్ని ఆమె చూడగలిగింది. బొల్లి మచ్చలు. రవి చెప్పిన దాన్ని బట్టి అతడు గొడుగు కింద ఆనాడు నిలబడ్డాడు. నాకు తెలియదు అని అతను ముందుకు వెళ్ళిపోయాడు. కారును ముందుకు పోనిచ్చి ఆమె అతని పక్కనే మళ్ళీ ఆపింది. ఆమె చేతిలో పిస్టల్ మెరుస్తోంది. మిస్టర్, నాతో నువ్వు రావాలి అందామె. పిస్టల్ అతని వైపు గురిపెట్టి. ఎక్కడికి అడిగాడు అతను. పోలీస్ స్టేషన్కి అందామె. ఎందుకు అడిగాడు అతను. ఒక హంతకుడి కోసం మేము వెతుకుతున్నాం అందామె. నా పేరు నందన్ రావు. నన్ను పోలీసులు లాక్కెళ్లారు. నన్ను ఒక స్త్రీకి చూపించారు. ఆమె నన్ను వదిలేయమంది. పోలీసులు నన్ను వదిలేశారు. ఇంకా ఎన్నిసార్లు నన్ను ఇలా బాధ పెడతారు అన్నాడతను. కారులో ఎక్కు. నీ గురించి ఇన్స్పెక్టర్ ప్రతాప్ని అడుగుతాను అందామె. అతడు గొడుగు మూశాడు. కారులో కూర్చున్నాడు. ఆమె తలుపు మూసి కారును పోనిచ్చింది. ఓరగా ఆమె వైపు చూశాడు. ఎప్పుడూ ఆమెకు తను బుద్ధి చెప్పాలి. మిస్ సురేఖ కారుని పోనిచ్చింది. ఒక మందుల షాప్ ముందు ఆమె కారు ఆపింది. నీ పేరేంటి అడిగింది ఆమె. నందన్ రావు అన్నాడతను. ఆమె తలుపు తెరిచి దిగి మందుల షాప్లోకి వెళ్ళింది. ఇన్స్పెక్టర్ ప్రతాప్కి ఫోన్ చేసింది. ప్రతాప్ అన్నాడు అతను బొంగురు కంఠంతో. ప్రతాప్ గారు, నేను సురేఖని. బొల్లి మచ్చలున్న ఒక అతను నా కారులో ఉన్నాడు. అతని పేరు నందన్ రావుట. ఇంతకుముందు పోలీసులు అతడిని పట్టుకున్నారట అందామె. అతడు నాకు జ్ఞాపకం ఉన్నాడు. అతడిని నేనే పద్మావతి దగ్గర తీసుకెళ్లాను. అతను కాదని ఆమె చెప్పింది. వదిలేశాను. అతన్ని వదిలేయండి అన్నాడతను. రవికి కూడా అతన్ని చూపించడం మంచిది అందామె. సురేఖ గారు, నా బుర్రేం పనిచేయడం లేదు. మీ ఇష్టం వచ్చినట్టు చేయండి అన్నాడతను. ఆమె రిసీవర్ని పెట్టేసి డబ్బు చెల్లించి వేగంగా కారు దగ్గరికి వెళ్ళింది. అతను కారులో లేడు. అతను కారు దిగి పారిపోయి ఉంటాడు. అతను ఎక్కువ దూరం పారిపోలేడు. ఆమె కారును పోనిచ్చింది. రోడ్డుకి ఇరువైపులా చూస్తోంది. అతను ఆమెకు కనబడలేదు. ఆమె కారును వెనక్కి తిప్పింది. కొంత దూరం వేగంగాను కారును పోనిచ్చింది. అతను ఎక్కడా కనపడలేదు. మరికొన్ని రోడ్లమ్మట ఆమె కారును పోనిచ్చింది. అతడు మళ్ళీ కనపడలేదు. అతనెందుకు పారిపోయాడు? హంతకుడు అతనేనా? మిస్ సురేఖ టైం చూసింది. 10 దాటింది. ఆమె కారుని తన ఇంటికి పోనిచ్చింది. అశ్వత్థామ నవ్వుతా ఆమె వైపు చూశాడు. జరిగిందంతా ఆమె అతడికి చెప్పింది. రేఖ, అతను భయపడి పారిపోయాడు. హంతకుడు అతనే అయి ఉండొచ్చు. అతను ఎలా ఉన్నాడు అడిగాడు అతను. గెడ్డం కింద నుంచి చెంపలను కలుపుతూ అతను మఫ్లర్ ధరించాడు. చేతిలో గొడుగుంది. వర్షం లేకపోయినా అతను గొడుగు వేసుకునే నడుస్తున్నాడు అందామె. ఆమె దగ్గరగా వచ్చాడు అతను. ఆమె భుజం మీద చేతులేశాడు. రేఖ, హంతకుడు మన చేతుల్లోంచి జారిపోయాడు అన్నాడు అశ్వత్థామ. నేను అతన్ని బాగా చూశాను. అతన్ని నేను పోల్చగలను అందామె. హంతకుడిని పోల్చగలిగిన వాళ్ళు 3 ఉన్నారు. పద్మావతి, రవి, నువ్వు. అతడిని నువ్వు రవికి చూపించి ఉంటే నేను సంతోషించేవాణ్ణి అన్నాడు అశ్వత్థామ. టెలిఫోన్ చేయడానికి నేను వెళ్ళినప్పుడు అతను పారిపోతాడని నేను అనుకోలేదు. కారులో ఉంటాడు అని అనుకున్నాను. అతను జంకకుండా కారులో కూర్చున్నాడు. అందువల్ల అతను పారిపోతాడని నేను ఊహించలేదు అంది సురేఖ. డోంట్ బాదర్. ఒకసారి నీకు కనపడిన హంతకుడు మళ్ళా మనకు కనపడకపోడు అన్నాడతను. అతడు రోడ్డమ్మట నడుస్తున్నాడు. ఆమెను అతను పోల్చుకోగలడు. సురేఖ అశ్వత్థామ అసిస్టెంట్. ఆమె టెలిఫోన్ చేయడానికి వెళ్ళగానే అతను ఆలోచించి ఏం చేయాలో నిర్ణయించుకున్నాడు. పద్మావతి తనతో సహకరిస్తోంది, కానీ రవి దగ్గరకు ఆమె అతడిని తీసుకెళ్లే ప్రమాదం ఉంది. అతను తనని వెంటనే పోల్చగలుగుతాడు. ఆమె తిరిగి వచ్చే లోపల తను పోవడం మంచిది. ఆమెకు కనపడకుండా అతను జాగ్రత్త పడ్డాడు. కొన్ని సందులమ్మట నడిచి అతను ఆమెకు దొరకకుండా కాపాడుకున్నాడు. కార్లు మెయిన్ రోడ్డు అమ్మటే వెళ్తాయి, సందుల్ని మర్చిపోతాయి. అతను తన ఇంటికి క్షేమంగానే చేరుకున్నాడు. తల్లి గది తలుపులు తెరిచి అతడి వైపు చూసింది. అబ్బాయ్, ఎక్కడికి వెళ్ళావు అందామె. అతడు మాట్లాడలేదు. అతని గదిలోకి వెళ్ళిపోయాడు. పత్రికలు నేల మీద కుప్పలుగా పడున్నాయి. అతడు నేల మీద కూర్చున్నాడు. తల్లి గదిలోకి వచ్చింది. టైం 10 అయింది. తిండి తినరా అందామె. బాగా టిఫిన్ తిన్నానమ్మా, ఆకలిగా లేదు అన్నాడు అతను. నేను ముందు గదిలో పడుకుంటానే, ఆకలేసినప్పుడు నన్ను లేపు అని ఆమె వెళ్ళిపోయింది.
గదిలో లైట్ను అతను తీసేశాడు. గచ్చు నేల మీద పేపర్ల పైన పడుకున్నాడు అతను. గతంలోంచి అతనికి ఏదో జ్ఞాపకం వచ్చింది. మామయ్య ఊరికి వెళ్ళాడతను. మామయ్య కూతురు శైలజ అతనికి చిన్నతనం నుంచి తెలుసు. కానీ బొల్లి మచ్చల మూలంగా ఆమె అతడికి దూరమైంది. ఒకనాటి రాత్రి అతను గదిలో పడుకుని ఉన్నాడు. అతడికి నిద్ర పట్టలేదు. పక్క గదిలోంచి వాళ్ల మాటలు అతడికి వినబడ్డాయి. అతడిని పెళ్ళాడు అన్నాడు మామయ్య. బొల్లి మచ్చలు వాడినా అన్నది శైలజ. మరేం పర్వాలేదు, వాడు నా చెల్లెలు కొడుకు, కావలసినంత ఆస్తి ఉంది వాడికి అన్నాడు మామయ్య. వాడిని పెళ్లి చేసుకోవే అంది అత్తయ్య. నాన్న, అతను దెయ్యంలా ఉంటాడు. అతని మొహం చూస్తే పీడ కలలు వస్తాయి. నా పీక పిసిగి నన్ను చంపేయండి గాని అతడికి నన్ను పెళ్లి చేయకండి అంది శైలజ. చిన్నతనంలో మీరు ఆడుకునేవారు అన్నాడు మామయ్య. అప్పట్లో బొల్లి గురించి నాకంతగా తెలీదు. వయసులో ఊహలు మారతాయి కదా నాన్న అందామె. తెల్లారగట్టే అతను రహస్యంగా మామయ్య ఇల్లు విడిచి వచ్చేశాడు. అబ్బాయి, శైలజ నీకు నచ్చిందా అని అడిగింది తల్లి. ఆమెకు నేను నచ్చలేదు. నేను పిశాచంలాగా ఉన్నాను. శైలజ నన్ను పెళ్లాడదు అన్నాడతను. దానికి అంతగా కొమ్ములొచ్చాయా అంది తల్లి. మనుషులు ఎదిగితే కొమ్ములు కూరలు వస్తాయి కదమ్మా అని అతడు తన గదిలోకి పరిగెత్తాడు. నేల మీద అటు ఇటు దొర్లాడు. పత్రికల మీద చెయ్యేసి పడుకున్నాడు. పత్రికల మీద చెయ్యేసి పడుకుంటే అతడికి చాలా ఆనందంగా ఉంది. తను అసమర్థుడు కాదని పత్రికలు చాటుతున్నాయి. తన కోసం కొన్ని వందల మంది ఈనాడు వెతుకుతున్నారు. ఆర్టిస్టు రామ్ గోపాల్ హంతకుడి చిత్రాన్ని బ్రహ్మాండంగా గీశాడు. రవి అతని పక్కనే ఉన్నాడు. పెదవుల మీద బొల్లి మచ్చలు ఇంకా వెడల్పుగా ఉన్నాయి అన్నాడు రవి. రామ్ గోపాల్ మచ్చలను సరిచేశాడు. నల్లటి కళ్లద్దాలు, గడ్డం కింద నుంచి చెంపలను కప్పుతూ మఫ్లర్ తల మీదకు తిరిగింది. రవి బొమ్మ వైపు చూస్తూ నిల్చున్నాడు. అతడు అచ్చంగా ఇలాగే ఉంటాడు అన్నాడు రవి. రవి హుషారుగా సమీపంలో సోఫాలో కూర్చుని వాళ్ల వైపు చూశాడు. అశ్వత్థామ, ఇన్స్పెక్టర్ ప్రతాప్, మిస్ సురేఖ లేచారు. రామ్ గోపాల్ గొప్ప ఆర్టిస్ట్. అమెరికాలో 2 ఏళ్లు ఉండి అతడు ఇండియాకి తిరిగి వచ్చాడు. అతని చేత బొమ్మలు గీయించి వాటిని తన పరిశోధనకు అశ్వత్థామ ఉపయోగిస్తూ ఉంటాడు. అశ్వత్థామ బొమ్మ వైపు చూశాడు. పక్కనున్న మిస్ సురేఖ బొమ్మను పరీక్షగా చూసింది. నేను చూసిన అతను ఇలాగే ఉన్నాడు అందామె. అశ్వత్థామ ఆర్టిస్టు రామ్ గోపాల్తో కరచాలనం చేశాడు. మిస్టర్ ప్రతాప్, రవి చెప్పిందాన్ని బట్టి రామ్ గోపాల్ గీసిన బొమ్మే ఇది. రేఖ కూడా బొమ్మ అతనిలాగే ఉంది అంటోంది. మనకు కావలసిన వాడు నందన్ రావు అన్నాడు అశ్వత్థామ. అతడిని పద్మావతి గుర్తు పట్టలేకపోయింది సార్, అందుకే వదిలేశాం. పద్మావతి అతడిని సరిగ్గా చూడలేదేమో, లేకపోతే అతడిని పోల్చితే తన మీద కసి తీర్చుకుంటాడని ఆమె భయపడిందేమో అన్నాడు అశ్వత్థామ. ఎటువంటి దుర్మార్గుణ్ణి ఉరిదీస్తారు, కసి తీర్చుకుంటాడని ఆమెకెందుకు భయమో అడిగాడు ప్రతాప్. అతను బయటికి పారిపోవచ్చు మిస్టర్ ప్రతాప్. ఆడవాళ్ల భయాలు మనకి అర్థం కావు. పట్నంలో ఈ నందన్ రావు ఎక్కడుంటాడో. అశ్వత్థామ సిగరెట్ వెలిగించి పొగ వదులుతూ ప్రతాప్ వైపు చూశాడు. ప్రతాప్ గారు, ఈ బొమ్మ కాపీలు తీయించండి. ఇది పత్రికల వాళ్ళకి ఇవ్వద్దు. పత్రికల్లో ప్రచురిస్తే నందన్ రావు పట్నం వదిలి మరెక్కడికైనా పారిపోతాడు. పట్నంలో తిరిగే మీ వాళ్లకు ఒక్కో కాపీ ఇవ్వండి. దాని సహాయంతో వాళ్ళు అతడిని పోల్చి పట్టుకుంటారు అన్నాడు అశ్వత్థామ. అలాగే చేయిస్తానన్నాడు ఇన్స్పెక్టర్ ప్రతాప్. బొమ్మ పక్కనే ఒక గొడుగు వేయడం మంచిది. అతడి చేతిలో గొడుగు ఉంటుంది అంది సురేఖ. గుడ్ ఐడియా అన్నాడు అశ్వత్థామ ఆర్టిస్టు రామ్ గోపాల్ వైపు చూస్తూ. రోడ్లో దీపాలు వెలుగుతున్నాయి. రోడ్డు వారగా అతడు నడుస్తున్నాడు. నడకను బట్టి అతడు రోగిష్టివాడని అందరూ అనుకుంటారు. కాళ్లను ఈడుస్తున్నాడు. చేతిలో గొడుగు అతని ముఖాన్ని బాగా కప్పింది. ఆకాశాన్ని మబ్బులు కమ్మేశాయి, కానీ వర్షం లేదు. బస్టాప్లో ఒక యువతి ఒంటరిగా నిలబడింది. అతడు మెల్లిగా నడిచి ఆమె వెనక్కి చేరుకున్నాడు. బస్సులు వచ్చిపోతున్నాయే కానీ ఆమె ఏ బస్సులోనూ ఎక్కలేదు. ఆమె చాలా అందంగా ఉంది. ఎర్రటి చీర ధరించింది, పొడవాటి జడ. ఆమె కళ్ళలో ఏదో ఆకర్షణ ఉంది. అతడు ఆమెను గమనిస్తూ ఉండిపోయాడు. మరో 3 కొంచెం దూరంలో ఉన్నారు. ఏదో బస్సు వచ్చి ఆగింది. అందులోంచి ఒక యువకుడు కిందకి దిగి ఆమె దగ్గరికి వెళ్ళాడు. అతన్ని చూడగానే ఆమె కళ్ళు ఆనందంగా మెరిశాయి. మిస్ ఆప్టే, క్షమించాలి, ఆలస్యమైంది అన్నాడతను. డోంట్ బాదర్, ఒక్కోసారి బస్సులు దొరకవు అందామె. పోదామా అన్నాడతను. ఆమె కళ్ళతో సరే అంది. వాళ్ళిద్దరూ పేవ్మెంట్ అమ్మట నడిచి వెళ్ళిపోయారు. అతడు వాళ్ల వెనకే నడవసాగాడు. వాళ్ళు ఎక్కడికి వెళ్తారు?
ఆమె పక్కనున్న ఆ యువకుడి గొంతు మీద పెద్ద మచ్చుంది. ఏదో ఆపరేషన్ జరిగే ఉండాలి. శ్రీరామ్ పార్క్ గేటు దాటి వాళ్ళు లోపలికెళ్లారు. చాలా పెద్ద పార్కులో ఎన్నో చెట్లు, పూల మొక్కలు ఉన్నాయి. పార్కు మధ్యలో ఫౌంటైన్ ఉంది. ఇప్పుడు ఫౌంటైన్ నుంచి నీళ్లు నలువైపులా దారాల్లాగా కారడం లేదు. వాళ్ళిద్దరూ మారుమూల ఉన్న ఒక సిమెంట్ సోఫా వైపు నడిచారు. సోఫాలో కూర్చున్నారు. పూల మొక్కల వెనక్కి మెల్లిగా జరిగాడు అతను. వంగి వాళ్ల వైపు చూశాడు. వాళ్ళు కూర్చున్న సోఫా సమీపంలోనే ఉంది. వాళ్ళు తనని గుర్తించే స్థితిలో లేరు. అతడు ఆమెను బలంగా చేతుల్లో చుట్టి ముద్దు పెట్టుకున్నాడు. ఇద్దరు క్షణంలో విడిపోయి కొంచెం ఎడంగా కూర్చున్నారు. అతడు పార్కు నలువైపులా చూశాడు. సమీపంలో ఎవరూ లేరు. వాళ్ళు ఇలా పార్కుకు తరచూ వస్తుంటారేమో. మనుషులు లేని మారుమూలలను యంగ్ లవర్స్ చక్కగా కనుక్కుంటారు. శ్రీరామ్ పార్కు రాత్రి కూడా తెరిచి ఉంటుంది. కొందరు పార్కులోని సోఫాల మీద రాత్రుల్లో నిద్రపోతూ ఉంటారు. పూల మొక్కల పక్కన అతను గడ్డి నేల మీద చతికిలబడ్డాడు. మొక్కల మధ్య నుంచి వాళ్ళు అతనికి కనిపిస్తున్నారు, కానీ ఎవరూ తనని చూడలేదు. అతడు మెల్లిగా గడ్డి నేల మీద వెనక్కి వాలాడు. అతడు కళ్ళు మూసుకుపోయాయి. అతడికి నిద్ర పట్టేసింది. ఏవో మాటలు విని అతను మేల్కొన్నాడు. లేచి కూర్చుని మొక్కల మధ్య నుంచి చూశాడు. వాళ్ళిద్దరూ సిమెంట్ సోఫాలో ఉన్నారు. చేతిలో లాఠీ ఉన్న పార్క్ వాచ్మ్యాన్ వాళ్ల ముందున్నాడు. ఎంతసేపు ఉన్నారేంటి ఇక్కడ? అడిగాడు వాచ్మ్యాన్. యువకుడు జేబులోంచి కొంత డబ్బు తీసి అతడికి ఇచ్చాడు. జాగ్రత్త బాబు, నేను కష్టంలో పడకుండా చూడండి అని వాచ్మ్యాన్ వెళ్ళిపోయాడు. డబ్బుతో వాళ్ళు అతడిని వదిలించుకోగలిగారు. వాచ్మ్యాన్ తన దగ్గరకు రాలేదు. తను అతడికి కనిపించలేదేమో. అతను జేబులోంచి సిగరెట్ ప్యాకెట్ తీశాడు, కానీ కాల్చలేదు. ఎందుకంటే పొగ పైకి లేస్తే వాళ్ళు తనని గుర్తిస్తారు. వాళ్ళిద్దరూ కౌగిలించుకున్నారు. మళ్ళా ముద్దులు పెట్టుకున్నారు. రామ్, నాకు ఆకలేస్తోంది అందామె. పార్క్ ఎదురుగా షాప్ ఉంది. పకోడీలు, వడలు కొని తెస్తాను అన్నాడు అతను. నేను వస్తాను అందామె. అతను టైం చూశాడు. 11 అయింది. నువ్వు ఇక్కడే కూర్చో, ఇద్దరం కలిసి వెళ్తే ఎవరైనా చూస్తారు అన్నాడు అతను. చూడ్డానికి ఎవరు లేరు కదా ఇక్కడ అందామె. అతడు లేచాడు. ఆమె బుగ్గల మీద ముద్దు పెట్టుకొని వెళ్ళిపోయాడు. సిమెంట్ సోఫాలో ఆమె వెల్లికేలా పడుకుంది. మొక్కల మధ్య నుంచి అతడు ఆమెకేసి చూశాడు. పడుకోవడం వల్ల ఆమె రూపం కనపడడం లేదు. ఇటువంటి అవకాశం దొరుకుతుందని అతను అనుకోలేదు. అతడు లేచాడు. కత్తిని చేతిలోకి తీసుకున్నాడు. ఆమె ముందుకు వేగంగా వెళ్ళాడు. ఆమె అతని వైపు గాబరాగా చూసి లేచి నుంచింది. ఏం కావాలి నీకు? అడిగింది ఆమె. నువ్వే అన్నాడు అతను. ఎడం చేత్తో ఆమె జాకెట్ను పట్టుకున్నాడు. కుడి చేత్తో ఉన్న కత్తి కొసను ఆమె గుండెల మీద పెట్టాడతను. అరిస్తే కత్తి గుండెల్లో దిగుతుంది అన్నాడతను. ఆమె అతడి వైపు సూటిగా చూసింది. తటాలున్న కాలుతో అతడి కాలును కొట్టింది. అంత వేగంగా ఆమె కొట్టగలదని అతడు ఊహించలేదు. అతడు వెనక్కి పడ్డాడు. ఆమె అతని వైపుకి దూకింది. కత్తున్న చేతిని ఆమె చేత్తో గట్టిగా కొరికింది. ఆమె చేతి వేళ్లు అతడికి ఇనప కడ్డీల్లాగా తగిలాయి. కత్తి నేల మీద పడింది. అతడు లేచాడు. కత్తి మీద కాలేశాడు. కత్తి కోసం ముందు కొంగాడు. అమాంతంగా ఆమె అతని పాదాల మీద కాలుతో తన్నింది. అతను దొర్లుతో నేల మీద పడ్డాడు, కానీ కత్తిని వదల్లేదు. ఆమె వైపు చూశాడతను. ఆమె గొంతులేస్తోంది. కరాటీలో ఆమె ఆరి తేరిందై ఉండాలి. అతడు వేగంగా లేచి మొక్కల వైపు పారిపోయాడు. రాస్కెల్ అరిచిందామె. మొక్కల వెనక నిలబడి అతడు ఆమెకేసి చూశాడు. ఆమెను తను ఓడించలేడు. ఆమె చేతులు, కాళ్ళు చాలా వేగంగా పనిచేస్తున్నాయి. దూరంలో యువకుడి రూపం కనిపించింది. పొట్లాలు పట్టుకొని అతను వస్తున్నాడు. అతని కత్తిని జేబులో దాచుకున్నాడు. వాళ్ళిద్దరినీ తను ఎదిరించలేడు. తను వెళ్ళిపోవడం మంచిది. అతను వేగంగా బయటికి నడిచాడు. పార్కు గేటు దాటి రోడ్డు చేరుకున్నాడు. తన ఇంటి వైపు నడవసాగాడు. రామాన్ని చూసి ఆమె ముందుకు వెళ్ళింది. అతన్ని అమాంతం కౌగిలించుకుంది. ఇద్దరు సిమెంట్ సోఫాలో కూర్చున్నారు. రామ్, ఎవడో నన్ను చంపుతానని భయపెట్టాడు. అతడికి బుద్ధి చెప్పానులే అందామె. ఎవరతను? బొల్లి మచ్చలున్నాయి, మనిషి వికృతంగా ఉన్నాడు అని ఆమె జరిగిందంతా అతడికి చెప్పింది. మిస్ ఆప్టే, మనం అతన్ని గురించి పోలీసులకు రిపోర్ట్ ఇద్దాం అన్నాడతను. వద్దు రామ్ అందామె. బొల్లి మచ్చలతను పట్నంలో ఎన్నో హత్యలు చేశాడు. అమాయకులైన యువతుల్ని అతను బలాత్కరించి చంపేస్తున్నాడు. అతడిని గురించి మనం రిపోర్ట్ ఇవ్వాలి అన్నాడు రామన్. నీ ఇష్టం అందామె. మిస్ ఆప్టే, రామన్ ఎయిర్ కండిషన్ గదిలో కూర్చున్నారు.
అశ్వత్థామ, సురేఖ, ఇన్స్పెక్టర్ ప్రతాప్ వాళ్ళకెదురుగా ఉన్నారు. మిస్ ఆప్టే, వాడికి బుద్ధి చెప్పావు. మేము వెతికే బొల్లి మచ్చల హంతకుడు అతనే. నువ్వు ధైర్యంగా అతడిని ఓడించావు, లేకపోతే అతడు నేను బలి తీసుకుని ఉండేవాడు అన్నాడు అశ్వత్థామ. అతడిని చూసి నేను అంతగా భయపడలేదు సార్. నా దెబ్బలకు తట్టుకోలేక అతడు పారిపోయాడు అందామ. అశ్వత్థామ సూటిగా ఇన్స్పెక్టర్ ప్రతాప్ వైపు చూశాడు. మిస్టర్ ప్రతాప్, మీ మనుషులు అన్ని స్థలాల్లోనూ తిరగడం లేదు. మీరు ఇంకా ఎక్కువ మందిని నియమించాలి అన్నాడు అశ్వత్థామ. మరో 100 మందిని పంపుతాను సార్ అన్నాడు ప్రతాప్. అతడు ఇంటికి చేరుకున్నాడు. వీధి తలుపుల మీద తట్టాడు. తల్లి తలుపులను తెరిచింది. అతడు లోపలికి వెళ్ళాడు. అతడి మొహం ఎర్రగా ఉంది. బుగ్గ మీద ఏదో గీసుకుని కొద్దిగా రక్తం కారింది. తల్లి అతని వైపు సూటిగా చూసింది. అబ్బాయి, ఎక్కడైనా పడ్డావా? ఏమైంది అని అడిగిందామె. అతడేం జవాబు ఇవ్వలేదు. గదిలోకి వెళ్ళాడు. నేల మీద అలసటగా కూర్చున్నాడు. తల్లి గదిలోకి వచ్చింది. అతను ఎదురుగా కూర్చుంది. కాళ్ళు చేతులు కడుక్కో, వడ్డిస్తా అందామె. భోజనం ఎందుకమ్మా అన్నాడు అతను. తిండి తినకపోతే నీరసం వస్తుంది. అతడు తల్లివైపు సూటిగా చూశాడు. నన్ను ఈ రోగంతో ఎందుకు కన్నావమ్మా? పుట్టగానే పీక్క పిసికేసి చంపేయాల్సింది అన్నాడతను. అబ్బాయి, ఏంటి నువ్వు అనేది అందామె కోపంగా. అమ్మా, ఎవరు నన్ను దగ్గరికి రానివ్వరు. నన్ను పిశాచల్లా చూస్తారు. బ్రతకడం కంటే చావడం మంచిది అన్నాడతను. నేనేం చెయ్యను బాబు. మీ నాన్నగారికి అన్ని రోగాలు ఉండేవి. అయినా నన్ను పెళ్ళాడారు. అన్యం పుణ్యం ఎరగని అమాయకురాల్ని నేను. పెళ్ళైన 5 ఏళ్లలో ఆయన మరణించారు. నిన్ను ప్రేమతో పెంచాను. నీ రోగాన్ని నయం చేసే శక్తి నాకు లేకుండా పోయింది అందామె. అమ్మా అని అతడు కళ్ళు మూసుకున్నాడు. కొంతసేపు అయ్యాక కళ్ళు తెరిచాడు. ఆమె ఎదురుగానే ఉంది. ఆమె ముఖంలో బాధ గోచరిస్తోంది. అమ్మా, నువ్వు వెళ్ళి పడుకో. పెద్దల రోగాలు కొన్ని తరాల పాటు పిల్లల్ని పీడిస్తాయి అన్నాడతను. ఆమె ఆవులిస్తూ వెళ్ళిపోయింది. తోవలో తను కొన్న దినపత్రికలు అతడు చూడ్డం ప్రారంభించాడు. కిటికీ బయట నుంచి బూట్ల చప్పుడు వినపడింది. ఎవరో బయట తిరుగుతున్నారు. వెంటనే అతను లైట్ ఆఫ్ చేశాడు. గదిని చీకటి ఆక్రమించింది. నేల మీద కూర్చుని అతడు కిటికీ కేసు చూస్తున్నాడు. ఎవరో అక్కడ ఆగారు. ఊచల మధ్య నుంచి ఒక ముఖం లోపలికి చూస్తోంది. అతడు నేల మీద పడుకున్నాడు. పక్కనే మంచం ఉండడం వల్ల కిటికీ బయట నుంచి చూసేవాళ్ళకు అతను కనిపించడం లేదు. బీట్ కానిస్టేబుల్ వెనక్కి తిరిగాడు. కొంచెం నడిచి అతను వీధి లైట్ల కింద ఆగాడు. జేబులోంచి ఫోటో తీసి దానివైపే చూశాడు. గదిలోని లైట్ ఆరిపోకుండా ఉంటే అతడిని బాగా చూడగలిగేవాడతను. పట్నాన్ని పీడించే హంతకుణ్ణి పట్టుకుంటే తనకు కూడా ప్రమోషన్ వచ్చేది. కాసేపట్లో లైట్ మళ్ళా వెలుగుతుందేమో. అతను ఆ ప్రాంతంలోనే తిరగాడసాగాడు. అప్పుడప్పుడు ఆ ఇంటి ముందు నుంచి వెళ్తున్నాడు. లైట్లు వెలగడం లేదు. విసిగెత్తి కానిస్టేబుల్ మరో రోడ్డుకి తిరిగాడు. పద్మావతి అతని వైపు నవ్వుతూ చూసింది. కూర్చోండి అందామె. అశ్వత్థామ ఒక ఫోటో ఆమెకు చూపించాడు. ఆనాడు మీరు చూసిన అతను ఇలాగే ఉంటాడు కదా అడిగాడు అతను. అతను ఇలా ఉండడు అందామె. అశ్వత్థామ ఆమెకే సూటిగా చూశాడు. అతడిని రవి చూశాడు. అతడిని సురేఖ చూసింది. మీరొక్కరే అతడిని చూశారు అని అనుకోకండి అన్నాడతను. వాళ్ళు ఈ ఫోటోలో అతనిదే అన్నారా అందామె. అతనిదే అన్నారు. ఆనాడు అతను మఫ్లర్ చుట్టుకోలేదు. అతను కళ్ళద్దాలు కూడా వేసుకోలేదు అందామె. బొల్లి మచ్చల మనిషి కోసం పోలీసులు వెతుకుతున్నారని తెలిసాక ఈ వేషం దాల్చి ఉండాలి. దీని మూలంగా మొహాన్ని కొంత భాగం కప్పగలుగుతున్నాడు అన్నాడతను. ఆమె కుర్చీలో కూర్చుంది. ఏదో ఆలోచిస్తోంది. అశ్వత్థామ కళ్ళు ఆమె మీద కేంద్రీకృతమయ్యాయి. ఆనాడు ఇన్స్పెక్టర్ ప్రతాప్ మీకు చూపించిన బొల్లి మచ్చల అతను మాలతి హంతకుడు కాదా అడిగాడు అతను. కాదు అందామె. అవునంటే అతను ఏమైనా చేస్తాడని భయపడి మీరు అలా అంటున్నారు, నిజమేనా అని మీకెలా తెలుసు? కృష్ణమూర్తి గారు చెప్పారా? అతడు తల్లాడించాడు. అశ్వత్థామ గారు, మీరు నన్ను కాపాడుతానని హామీ ఇస్తే మీకంతా చెప్తాను. నన్నే కాదు, నా భర్తని కొడుకుని కూడా కాపాడాలి. హామీ ఇస్తున్నాను అన్నాడు అశ్వత్థామ. ఆమె జరిగిందంతా అతడికి చెప్పింది. ఆమె కళ్ళమ్మట నీళ్లు కారుతున్నాయి. హంతకుణ్ణి కప్పిపుచ్చినందుకు లోపల బాధపడుతున్నాను. ఆనాడు ప్రతాప్ గారికి నిజం చెప్పుంటే మరో హత్య జరిగేదే కాదు. భయం నన్ను అలా చేయించింది అందామె. అశ్వత్థామ సిగరెట్ వెలిగించాడు. గుమ్మం బయట ఏదో చప్పుడైంది. ఆమె ఉలిక్కి పడింది. మీరు భయపడకండి, బయట రేఖ నిలబడి ఉంది అన్నాడతను. పద్మావతి బయటకు పరిగెత్తింది.
సురేఖను లోపలికి రమ్మంది. మిస్ సురేఖ నవ్వుతూ లోపలికి వచ్చి అశ్వత్థామ పక్కనే కూర్చుంది. మీరు పెద్ద నేరం చేశారు. మీరు అంతా ఇన్స్పెక్టర్ ప్రతాప్కి చెప్పండి అన్నాడు అశ్వత్థామ. అశ్వత్థామ గారు, మీకు చెప్పాను, చేసిన నేరానికి శిక్ష అనుభవిస్తాను అందామె. గదిలో లైట్ వెలుగుతోంది. దినపత్రికలను అతను చూస్తున్నాడు. మొదటి పేజీలో ఆర్టిస్టు గీసిన తన బొమ్మను చూసి అతను ఆశ్చర్యపోయాడు. ఆర్టిస్ట్ బాగా తనని చిత్రించాడు, తన రూపాన్ని ప్రతిబింబించాడు. కింద రాసిన వార్త చదివి అతడు పిడికిలు బిగించాడు. పద్మావతి వర్ణించిన దాన్ని బట్టి ఆర్టిస్టు చిత్రాన్ని రాశాడు. పద్మావతి తనని అంత బాగా ఎందుకు వర్ణించింది? తనింక ఆమెను ఏమీ చేయలేడని ఆమె అనుకుంటోందా? అదే పేజీలో మిస్ ఆప్టే విలేకరులతో చెప్పిందంతా ప్రచురించబడింది. బొల్లి మచ్చల హంతకుడు ఆమెను బలాత్కరించడానికి వ్యర్థ ప్రయత్నం చేశాడు. ఆమె చేత తన్నులు తిని అతడు తోక ముడుచుకొని పారిపోయాడు. హంతకుడికి బుద్ధి చెప్పిన వీర వనిత అని పత్రికా విలేకరులు ఆమెను చిత్రించారు. అతడు కోపంతో పళ్ళు పట్టుపట్టా కొరికాడు. తను అందరికీ చులకనైపోయాడు. మిస్ ఆప్టే తన్ని హీనంగా చూస్తోంది. పద్మావతి ధైర్యం తెచ్చుకొని అతడిని వర్ణించింది. తను బలం తెచ్చుకొని కత్తిని విసరాలి, వాగే వాళ్ల నోళ్లకు మూతలు వెయ్యాలి. అతడు మెదడులో ఆలోచనలు సాగుతున్నాయి. అతను దుస్తులు ధరించాడు, మఫ్లర్ని చుట్టుకున్నాడు, నల్లటి కళ్ళద్దాలను వేసుకున్నారు. ఈసారి గొడుగు లేకుండా వెళ్ళడం మంచిది అనుకున్నాడు. పత్రికల్లోని బొమ్మ పక్కన గొడుగుంది. అతను బయటికి వెళ్తున్నాడు. ముందు గదిలో ఉన్న తల్లివైపు క్షణకాలం చూశాడు. భోజనం చేయకుండా ఎక్కడికి రా అందామె. ఆకలి లేదు అన్నాడతను. నీ ఇష్టమని ఊరుకుందామె. అతను తలుపు తీసుకొని బయటికి వెళ్ళాడు. రోడ్డమ్మట నడుస్తూ టైం చూశాడు. 10 అయింది. ఎదురుగా వస్తున్న పోలీస్ జీప్ చూసి రోడ్డు వారగా అశ్వత్థామ తన కారును ఆపాడు. ఇన్స్పెక్టర్ ప్రతాప్ గబగబా కాడిలాగ్ కారు దగ్గరకు వచ్చాడు. అశ్వత్థామ గారు, ఇవాళ పట్నంలో అతడిని వెతుకుతూ 500 మంది తిరుగుతున్నారు అన్నాడు ప్రతాప్. అతను మీకు దొరకడు అన్నాడు అశ్వత్థామ. ఇవాళ పత్రికలో హంతకుడు ఫోటో కూడా వచ్చింది. ప్రజలు కూడా అతడి కోసం చూస్తారు అన్నాడు ప్రతాప్. అశ్వత్థామ సిగరెట్ వెలిగించాడు. మిస్ సురేఖ ఎక్కడున్నారు అడిగాడు ప్రతాప్. పట్నంలో ఎక్కడో తిరుగుతూ ఉంటుంది, మీకు కనపడొచ్చు అన్నాడు అతను. ఇంతమంది గస్తీ తిరుగుతుండగా అతను బయటికి రాడేమో అన్నాడు ప్రతాప్. చెప్పలేం, సైకోపాతిక్ కిల్లర్ భయపడడు. అంతమంది ఉండగా ఏదో చేసి తన ప్రతిభను ప్రదర్శించాలని అతడు అనుకోవచ్చు అన్నాడు అశ్వత్థామ. వాళ్ళు అందువలనే డేంజరస్ ఫెలోస్ అన్నాడు ప్రతాప్. మనం మాట్లాడుతూ కూర్చుంటే అతను పారిపోతాడు. గో ఆన్ అన్నాడు అశ్వత్థామ. ఇన్స్పెక్టర్ ప్రతాప్ పోలీస్ జీప్ వైపు నడిచాడు. అశ్వత్థామ కాడిలా కారును పోనిచ్చాడు. రోడ్డుకి ఇరువైపులా చూస్తున్నాడు అతను. చల్లటి గాలి వీస్తోంది. రోడ్డు మీద ఎక్కువగా జనసంచారం లేదు. అశ్వత్థామ తన కారును శ్రీరామ్ పార్కులోనికి పోనిచ్చాడు. ఒకచోట కారాపి నుంచున్నాడు. లాఠీ తిప్పుతూ వాచ్మ్యాన్ వచ్చి కారు పక్కనే ఆగాడు. వినయంగా అశ్వత్థామకి నమస్కరించాడు. పార్కులో ఎవరైనా ఉన్నారా అని అడిగాడు అశ్వత్థామ. ఎక్కడెక్కడో కూర్చుంటాడు సార్ అన్నాడు అతను. అశ్వత్థామ కారులోంచి దిగాడు. సిగరెట్ పీలుస్తూ పార్కులో నడవసాగాడు. దూరంగా ఉన్న సిమెంట్ సోఫాలో 2 లవర్స్ కూర్చునున్నారు. అశ్వత్థామ రూపాన్ని చూసి ఎడంగా జరిగారు. అతడు వెనక్కి తిరిగాడు. తన కారు వద్దకు నడిచారు. స్టీరింగ్ వీల్ వెనక కూర్చుని అతను తలుపు మూశాడు. కారు గేట్ వైపు పోనిచ్చాడు. అతడు కింగ్స్ బిల్డింగ్స్ ముందు 2 సార్లు తిరిగాడు. ఎవరు లేరు అని నిర్ధారణ చేసుకుని అతను లోపలికి వెళ్ళాడు. పైకి వెళ్తున్న మేడ మెట్ల వైపు చూశాడు. ఎన్నో మెట్లెక్కాలి. తిరుపతి కొండ మెట్లు అతడి గుర్తొచ్చాయి. చిన్నతనంలో వెళ్ళాడతను. అతడు మెట్లమ్మట పైకెళ్ళాడు. మధ్యలో ఆగుతున్నాడు. ఆయాసం తీర్చుకొని మళ్ళా మెట్లెక్కుతున్నాడు. ఎవరూ అతనికి మెట్ల మీద ఎదురవ్వలేదు. అలా సంతోషించాడు. చివరకు 5వ అంతస్తుకి చేరుకున్నాడు. నడవలోని లైట్లు డిమ్ముగా వెలుగుతున్నాయి. నడవ ఇరువైపులా చూశాడతను. తలుపు తెరిచి ఎవరో బయటకొచ్చారు. అతడు మెట్ల పక్కన దాక్కున్నాడు. వ్యక్తి లోపలికి వెళ్ళిపోయాడు. తలుపు మూసిన చప్పుడు అయింది. అతడికి వినిపించింది. అతడు కూడా నడవమ్మట నడిచి ఆ ఫ్లాట్ ముందు నిలబడ్డాడు. ఎవరైనా వస్తే తన్ని చూస్తారు. ఎవరూ రాకూడదని అతడు దేవుణ్ణి ప్రార్థించాడు. దేవుడు తనకు సహాయపడతాడా? తను తలుపుని తట్టితే వాళ్ళు తెరవరు. వాళ్ళు అన్ని విధాలా జాగ్రత్త పడతారు. అయినా తను తట్టాలి.
తనని మోసం చేసిన వ్యక్తికి బుద్ధి చెప్పాలి. అతను తలుపు తట్టాడు. గదిలో ఏదో చప్పుడైంది. ఎవరు? అందొక స్త్రీ కంఠం. అతడు మాట్లాడలేదు. ఏం చెప్పాలా అని ఆలోచిస్తున్నాడు. ఆయన ఇంట్లో లేరు, నైట్ డ్యూటీలో ఉన్నారు. ఎవరో చెప్తే గాని తలుపు తీయను అందామె. అశ్వత్థామ అన్నాడతను కంఠం మార్చి. ఆ పేరు వినగానే ఆమె తటాలను తలుపు తీసింది. అతడు లోపలికి చొరబడి తలుపులు మూసేశాడు. ముందు గదిలో నిలబడిన పద్మావతి అతని వైపు భయంతో చూస్తోంది. మళ్ళా ఎందుకొచ్చావు అందామె. నువ్వు నన్ను వర్ణించావు. పోలీసులు నా చిత్రాన్ని పత్రికల్లో ముద్రించారు. నువ్వు మాట తప్పావు, శిక్షించడానికి వచ్చాను అన్నాడతను. నేను నిన్ను వర్ణించలేదు. ఎవరో నీ గురించి చెప్తే బొమ్మ గీయించి వాళ్ళు పత్రికల్లో వేయించారు. పొరపాటున నా పేరు కింద వేశారు అందామె. వాళ్ళు పొరపాటుకు నువ్వు శిక్ష అనుభవించాలి కదా అన్నాడతను. తటాలున అతని కత్తిని బయటికి లాగాడు. పద్మావతి లోపల గదిలోకి పరిగెత్తింది. అతడు ఆమె వెనకనే వెళ్ళాడు. గదిలో అర్ధ చీకటిగా ఉంది. పద్మావతి గోడవారుగా నిలబడింది. ఆమె వైపు వెళ్ళాడతను. ఎవరో అతని పొట్ట మీద తన్నారు. అతడు వెనక్కి పడ్డాడు. గదిలోని లైట్ వెలిగింది. అతని ఎదురుగా మిస్ సురేఖ నిలబడింది. టైట్ ప్యాంటు, బ్లౌజు ధరించింది ఆమె. అతడు ఆమెకేసి సూటిగా చూశాడు. మీ ఇద్దరిని చంపేస్తాను అరిచాడతను. సురేఖ అతని వైపు దూకింది. కాలుతో అతని చేతిని కొట్టింది. కత్తి దూరంగా పడింది. ఆమె అతని చెంపలను వాయించింది. మఫ్లర్ కింద పడింది. కళ్ళద్దాలు నేల మీద ఎగిరిపడ్డాయి. అతడు లేవడానికి ప్రయత్నిస్తున్నాడు. కానీ సురేఖ అతడిని నొక్కి పెట్టింది. తలుపు దోసుకుని అశ్వత్థామ గబగబా గదిలోకి వచ్చాడు. అతడు ఉలిక్కి పడ్డాడు. అశ్వత్థామ వెనకనే ఉన్నాడు ఇన్స్పెక్టర్ ప్రతాప్. ఇన్స్పెక్టర్ వెనక 10 మంది కానిస్టేబుల్స్ గదిలోకి చొరబడ్డారు. అతడిని కాల్తో నొక్కిపెట్టిన మిస్ సురేఖ పక్కకి కదిలింది. ఇన్స్పెక్టర్ ప్రతాప్ అతడిని లేవదీసి చేతులకు బేడీలేశాడు. అతడిని బలంగా కొట్టాడు. అతను నిస్సహాయంగా కింద పడ్డాడు. అందరూ అతని వైపు చూస్తూ నిలబడ్డారు. మొహం నిండా బొల్లిమచ్చలు. దయ్యంలాగా ఉన్నాడతను. అశ్వత్థామ నవ్వుతూ ప్రతాప్ వైపు చూశాడు. మిస్టర్ ప్రతాప్, పద్మావతి సహాయం వల్ల మనకు హంతకుడు తొందరగా దొరికాడు అన్నాడు అశ్వత్థామ. అశ్వత్థామ గారు, అతను ఇక్కడ దొరుకుతాడని నేను కల్లో కూడా అనుకోలేదు అన్నాడు ఇన్స్పెక్టర్ ప్రతాప్. మిస్టర్ ప్రతాప్, ఆ బొమ్మ ప్రచురించి హంతకుడిని మనం బోన్లోకి నడిపించాం. మొదట్లో ఆ చిత్రాన్ని పత్రికలకు ఇవ్వకూడదు అని అనుకున్నాను. ఆఖరి క్షణంలో ఇవ్వమన్నాను. రవి పేరు వదిలేసి పద్మావతి అతడిని వర్ణించినట్లు రాయమన్నాను. పత్రికల్లో ముద్రించింది అతడు చూశాడు. తనను మోసం చేసిన పద్మావతిని శిక్షించాలని అతను వచ్చాడు. రేఖ అతడికి బుద్ధి చెప్పింది అన్నాడు అశ్వత్థామ. ఇన్స్పెక్టర్ ప్రతాప్ అతడి వైపు చూశాడు. నీ పేరు నందన్ రావేనా అడిగాడు ప్రతాప్. అతడు తల్లాడించాడు. అతను నేల మీద కూర్చునన్నాడు. అశ్వత్థామ అతని వైపు సూటిగా చూశాడు. నువ్వు వాళ్ళని ఎందుకు హతమార్చావు అని అడిగాడు అశ్వత్థామను. నాకు తెలియదు అన్నాడతను. గదిలో కాసేపు నిశ్శబ్దంగా ఉంది. నన్ను మా అమ్మ దగ్గరకు తీసుకెళ్ళండి అన్నాడతను. నీ ఇల్లెక్కడా అడిగాడు అశ్వత్థామ. చెప్తాను అన్నాడతను. కాడిలా కారులో వెనక సీట్ మీద అతను కూర్చున్నాడు. ఇన్స్పెక్టర్ ప్రతాప్, కానిస్టేబుల్ అతనికి ఇరువైపులా కూర్చున్నారు. మిస్ సురేఖ కారుని పోనిస్తోంది. ఒక ఇంటి ముందు ఆమె కారు ఆపింది. అతడిని ప్రతాప్ కిందకి దింపాడు. అతడు తలుపును 2 చేతులతో తట్టాడు. తలుపు తెరవబడింది. అతడు లోపలికి వెళ్ళాడు. ఇన్స్పెక్టర్ ప్రతాప్, అశ్వత్థామ, మిస్ సురేఖ వెనకనే వెళ్లారు. తల్లి అతని వైపు గాబరాగా చూసింది. అబ్బాయ్, ఏమైందిరా అని అడిగింది. అతడు జవాబు ఇవ్వలేదు. తల్లి వైపు చూస్తూ ఉండిపోయాడు. తటాలున అతను కింద పడ్డాడు. అతని అవయవాలు కాసేపు అల్లల్లాడాయి. అతడిలో చలనం పోయింది. అశ్వత్థామ అతని నాడిని పరీక్షించాడు. ఇన్స్పెక్టర్ ప్రతాప్ వైపు తిరిగాడు. మిస్టర్ ప్రతాప్, అతను మరణించాడు అన్నాడు అశ్వత్థామ. కొడుకు శవం మీద పడి తల్లి ఏడుస్తోంది. నిన్ను కన్నాను గాని నీకు నేనేమీ చేయలేకపోయాను అందామె విచార వదనంతో కన్నీళ్లు కారుస్తూ. అశ్వత్థామ పక్కనున్న సురేఖ చేయబట్టుకున్నాడు. రేఖ, పోదాం పద అన్నాడు. అశ్వత్థామ, సురేఖ కారులో కూర్చున్నారు. ఇన్స్పెక్టర్ ప్రతాప్, కానిస్టేబుల్స్ కారు వారగా నిలబడ్డారు. అశ్వత్థామ గారు, థ్యాంక్స్ అన్నాడు ఇన్స్పెక్టర్ ప్రతాప్. కారు ముందుకు దూసుకుపోయింది. అతడి ఆఖరి కోరిక అతడి తల్లిని చూడాలని. చూసిన వెంటనే అతను సైనైడ్ మింగేశాడు. దాంతో అతను తల్లిని చూస్తూనే మరణించాడు.
ఒక సైకిక్ హంతకుడు మరణించాడు. కథ సమాప్తం. ఈ కథ మీ అందరికీ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ప్రతి కామెంట్ బాక్స్లోనూ దాదాపు 200 పైన అపరాధ పరిశోధన కథలన్నీ లింకు ఇస్తున్నాను, తప్పకుండా వినేయండి. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్.